పంచభూతాలు ఏమిటి, వాటి గుణాలు ఏంటి సార్? ఈ పంచభూతాలు ఒక కాంబినేషన్. సో పెద్ద ప్రపంచమే ఉంది భూమిలో. ఈ సృష్టిలో భూమి మీద కూడా జీవానికి ఆ వచ్చిన అవకాశం అనేది అంత ప్రాబబిలిటీ. ఆ పంచభూతాలనే దేవుళ్ళుగా కొలిచే రెస్పెక్ట్ పోయింది. మొత్తం బ్యాలెన్స్లోనే ఉంది సార్. మనిషి అని ఒక చీడ పురుగు పుట్టినందుకు మంచిగా ఉన్నదాన్ని డిస్ట్రక్షన్ చేయనీకి ఈ మనిషి అనేది మీరు మనిషా కాదు, మానవత్వం ఉందా లేదు, అయిపోయింది. మరి ఎందుకున్నారు? కామన్ సెన్స్ ఉన్న మ్యాన్ ప్రతి ఒక్కరు ఇది చేయొచ్చు, సాధించవచ్చు. జ్ఞానసభ ఆధ్యాత్మిక చర్చా వేదికకు స్వాగతం, సుస్వాగతం. మనం ఎంతోమంది ప్రముఖులు వారి సాధనతో, స్వాధ్యాయంతో, వారు పరిశోధన ద్వారా తెలుసుకున్న ఎన్నో అద్భుతమైన విషయాలు ఎంతోమందికి వారి యొక్క సేవా గుణం ద్వారా అందిస్తూ వస్తున్నారు. అవి మనం వివిధ రకాల సబ్జెక్టుల పైన చర్చ ద్వారా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఈనాటి జ్ఞానసభలో మనం పంచభూత తత్వాలతో మనం ఎలా కనెక్ట్ అయి ఉన్నాము అనేది మనం ఈ చర్చ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈరోజు ముగ్గురు ప్రముఖులు ఉన్నారు. ఒకరు క్లైమేట్ వెదర్ ఎక్స్పర్ట్ సాయి భాస్కర్ రెడ్డి గారు, నమస్కారం సార్. మరొకరు ఆర్గానిక్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫుడ్, దేశీ సీడ్స్ ఎక్స్పర్ట్ ప్రకృతి వనం ప్రసాద్ గారు, నమస్కారం సార్. మరొకరు పర్మా కల్చర్ ఎక్స్పర్ట్ మరియు టీచర్ రమేష్ రెడ్డి గారు, నమస్కారం సార్. మీ అందరికీ ఈనాటి జ్ఞానసభ పంచభూత తత్వాలతో మనం ఎలా కనెక్ట్ అయ్యాం చర్చకు స్వాగతం సార్. సార్ రమేష్ రెడ్డి గారు చెప్పండి సార్, పంచభూతాలు ఏమిటి, వాటి గుణాలు ఏంటి సార్? ఇప్పుడు జనరల్గా పంచభూతాలు అంటే అందరికీ తెలిసింది ఏంటి? మనకు భూమి, జలము, అగ్ని, వాయువు మరియు ఆకాశం, వీటినే మనము పంచభూతాలు అంటాము. వీటితోటి ఉన్న సంబంధాలతోటి మనకి ఇక్కడ ఈ ఈ ఈ సృష్టిలో, ఈ భూమి గ్రహం మీద జీవానికి అనుకూలమైన వాతావరణము ఏర్పడ్డది జీవించడానికి. నాకు ఒక ఉదాహరణ గుర్తుంది. నాకు స్టీఫెన్ హాకింగ్ గారు ఏం చెప్పారంటే, ఈ పంచభూతాలు ఒక కాంబినేషన్ జరగడానికి పాసిబిలిటీ, ఆ లైఫ్కు కంటిన్యూయేషన్ అంటే దానికి సపోర్ట్ చేయడానికి ఆయన ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాడు. అది నేను ఈ సందర్భంగా చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి సార్, చెప్పండి. అతను ఏమంటాడంటే, ఒక గార్డెన్ ఉంటుంది, ఆ గార్డెన్లో ఒక ప్లేస్ ఉంటుంది, ఒక టేబుల్ ఉంటుంది, ఆ టేబుల్ మీద ఒక మిషన్ ఉంటుంది, టైప్ చేసే మిషన్ ఉంటుంది. అక్కడ అది తిరుక్కుంటే కోతులు వస్తాయి. సో కోతులు వచ్చి, అందులో ఒక కోతి ఏం చేస్తుందంటే, కోతి చేస్తులు అంటారు కదా, పోయి ఆ బటన్స్ ఉంటాయి కదా, ఏఎస్డిఎఫ్, సెమికోలన్, ఎల్కేజీ, అది ప్రెస్ చేస్తుంది. ఇఫెక్ట్ ఆల్ అది ప్రెస్ చేస్తే ఆ టైప్ చేసిన సెంటెన్స్లో ఒకవేళ మీనింగ్ ఉందనుకోండి, ఎంత ప్రాబబిలిటీ ఉందో ఈ సృష్టిలో భూమి మీద కూడా జీవానికి ఆ వచ్చిన అవకాశం అనేది అంత ప్రాబబిలిటీ ఉంది. వాహ్, అది ర్యాండమ్గా టైప్ చేసింది కూడా ఒక ప్రాబబిలిటీ ఉంది. ఎందుకంటే ఎన్నైతే అక్షరాలు ఉన్నాయో దట్ కాంబినేషన్స్, పర్మిటేషన్స్ అంటాం కదా. అందులో తను ద స్టోరీ ఆఫ్ టైమ్ అన్న ఒక బుక్లో అది రాశాడు, నాకు బాగా గుర్తుంది. అంటే మనకు భూమండలం కూడా మనకి ఇప్పటివరకు తెలియదండి. భూమి తప్ప వేరే గ్రహం మీద జీవి ఉందా లేదా అని యాజ్ ఆన్ టుడే మాత్రం ఉన్నది అఠా అంటున్నారు, కానీ ఉన్నదని ఖచ్చితంగా మనకి ఇప్పటివరకు ఎవరు చెప్పలేదు. సో కాల్డ్ ఈవెన్ నాసా కానీ ఎవరైనా కానీ. తను ఏమన్నాడంటే, అంటే ఏంటంటే ఈ పంచతత్వాల కాంబినేషన్ అనేది అత్యంత తక్కువ అవకాశం ఉన్న కాంబినేషన్లో జీవి అనేది ఇక్కడ ఏర్పడింది. వాహ్, వండర్ఫుల్ సార్. ప్రసాద్ గారు, పంచభూతాల్లో మనకు బాగా తెలిసిండేది గాలి, నీళ్ళు, భూమి, అగ్ని అనుకుందాం. ఇంకా కాస్మిక్ అవుటర్ స్పేస్ నుంచి మనం ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ అవుతాము అనేది డైరెక్ట్గా మనకేం తెలియదు. ఎందుకంటే ఏ ఆస్ట్రాయిడ్ వచ్చి కొట్టి ఈ గొప్ప డైనాసర్లని ఎక్స్టింక్ట్ అయిపోయినాయో ఇంకా తూతే తీసి కనపడతా ఉన్నాయి కదా, బొక్కలు కనిపిస్తుంది. సో దాన్ని మనం కంట్రోల్ చేయగలమా లేదా అనేది ఇట్ ఈస్ మన ఇమాజినేషన్కి అందదు. కానీ మన చేతుల్లో ఉండి మనం చేయగలిగింది భూమి, నీళ్లు, వాయువు, ఈ మూడు మనం చేయగలం. వాటిలో రైతుగా నా అనుభవంలో భూమి అనేది టాప్ ప్రియారిటీ. ఎందుకంటే మనిషి హంటర్ గ్యాదరర్స్గా ఉండి అడవిలో పోయి, అడవులు బాగున్నాయి, ఏది కావాలన్నప్పుడు తెచ్చుకునేవాడు, రిచ్గా బతికినాడు.
గ్యాదర్ చేసేవాడు, హంట్ చేసేది తెచ్చుకునేవాడు. అట్లా వాడు పోడు వ్యవసాయం అంటే విత్తనం వేసుకొని మనం పండించుకోవచ్చు, దీంట్లో ఎనర్జీ ఉంది, దీంట్లో శక్తి వస్తుంది, ఇది అది అని అర్థం చేసుకొని ఏ జంతువుకు లేని శక్తి ఈ నేచర్ మనకి ఇచ్చింది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నేచర్ ఏం చేసింది, అన్ని సమస్త జీవరాశులను పుట్టించుకుంటా 3.7 బిలియన్ ఇయర్స్ ముందర నుంచి నేర్చుకుంటా వచ్చి వీటన్నిటిని నువ్వు కాపాడి నీట్గా పెట్టుకోరా నాయన అని చెప్పి లాస్ట్లో మనిషి పుట్టింది, ఎవాల్వ్డ్ స్పీసీస్ వచ్చింది. ఇప్పుడు వీడేం చేస్తాడు, అన్నింటినీ ముగిచ్చేసి నేను మాత్రం పోతున్నాను. ఎంత అన్యాయం కదా, పెద్ద మనిషిగా నువ్వు నేచర్ పుట్టిస్తే, దేవుడు పుట్టిస్తే అన్నింటి నీకంటే ముందర పుట్టిన జ్ఞానం తక్కువ ఉండే వాటిని కాపాడరా అంటే వాటన్నింటినీ నేను నాశనం చేస్తాననే పరిస్థితికి వచ్చినాడు. పెద్ద మనిషి పాత్ర వహించమంటే రాక్షస పాత్ర వహిస్తున్నాడు. అందుకని ఎప్పుడైతే మనకు ఈ ఎవల్యూషన్లో ఈ వ్యవసాయం అనేది ఏర్పడిందో మన ఆహారం మనం తయారు చేసుకునే స్థితికి వచ్చినాం కాబట్టి అన్నిటికంటే తక్కువ రిసోర్సెస్ వాడాల్సింది మనమే. మిగతా జంతువులన్నా చెట్లు దించేసి తింటాయి, ఒకదాని మీద ఒకటి పడి తింటాయి, ఏవో జరుగుతూ ఉంటుంది అది. సో ఈ పోడు వ్యవసాయం నుంచి సుస్థిర వ్యవసాయం అనేది ఆవులు పేడ మూత్రము వేసి చేసుకొని భూమికి భోజనం పెట్టి భూమిలో సూక్ష్మజీవులను కాపాడుకుంటా, ఆ సూక్ష్మజీవులు పొద్దున్న డాక్టర్ సాయి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడేటప్పుడు చెప్తాను, ఒక స్పూన్లో ఈ ప్రపంచంలో ఉండే పాపులేషన్, ఇండియా కాదు, ఒక స్పూన్లో ఒక ప్రపంచంలో ఉండే ఎంతమంది మనుషులు ఉన్నారో మానవ జాతి ఉందో అంతా అన్ని మైక్రోబ్స్ ఆ సాయిల్లో ఉన్నాయి, ఫంగస్, బ్యాక్టీరియా, ఒక స్పూన్లో. సో పెద్ద ప్రపంచమే ఉంది భూమిలో. సో ఆ భూమిలో ఉండే ఆ ప్రపంచము ఉండే ఆ భూమి నుంచి చెట్లకు ఉండే సంబంధము రకరకాల సంబంధాలు, మన సైన్స్ తెలిసినది ఇంత సంబంధం ఉంది. వాటిని కనెక్ట్ చేస్తే చాలు అని పెద్దోళ్ళు ఏదో వాళ్ళు సంస్కృతం రాసుకున్నారో, ఏదో బుక్లు రాసుకుని చెప్పుకున్నారో చేసుకొని 28 ఎడ్ల బండ్ల పేడరు వేస్తే నీకు భూమి నువ్వు సుస్థిరంగా అక్కడే చేసుకోవచ్చురా, పోడు వ్యవసాయం అంటే అడవులు నరికి పోయే పని లేదు అనే గొప్ప సైన్సు 5000 ఏళ్ళలో 10,000 ఏళ్ళ ముందరలో శ్రీకృష్ణ కాలం నుంచి అది మొదలుపెట్టి యుద్ధాలు కూడా అప్పుడు ఆవుల కోసం జరిగినాయి. ఎందుకంటే ఆవులు ఉంటే సుస్థిర వ్యవసాయం, ఆవులు అంటే పేడేస్తే నీకు ఫుడ్ క్రైసిస్ లేదు, ఫుడ్ లేకపోతే యుద్ధాలు చేసుకున్నారు, ఆవుల కోసం యుద్ధాలు చేసినాం. అంటే ఆవులు ఉంటే ఆహారం ఉంటే ఎవరు దొంగతనాలు చేయరు అని. ఇప్పుడు ఎందుకు చేస్తాడు ఇప్పుడు హాయిగా ఇంట్లో కూర్చొని భార్య బిడ్డలతో ఫ్రెండ్స్తో ఏదో ఆడుకుంటా పాడుకుంటా ఫుడ్ ఉంటే ఇంకెందుకు ఆలోచిస్తాడు, ఫుడ్ లేకపోతే దొంగతనం వేయరు, అన్నీ స్టార్ట్ అయినాయి దానికోసం. సో వాళ్ళ ఫుడ్డే ఇంపార్టెంట్ కాబట్టి రైతుకి, వ్యవసాయానికి, రైతు అనుబంధ సంస్థలకి, కంసాల వాళ్ళైనా కుమ్మరోళ్ళైనా రకరకాల వాళ్ళందరికీ ఒకరి మీద ఒకరు ఇంటర్డిపెండెంట్గా బతికే అద్భుతమైన ప్రపంచం ఉండింది. ఇండిపెండెంట్ కాదు ఎవరు. ఇప్పుడు లాగా నా సపరేట్, నాకు నా రూమ్ సపరేట్ అని చెప్పేసి ఎవరు సంబంధం లేదని చెప్పేసి అన్నీ నేనే నేర్చుకుంటానని చెప్పేసి మొత్తం అన్నీ ఇప్పుడు నెట్లో వచ్చేసి ఎవడో ఈత కొట్టాలని చెప్పి నెట్లో చూసి ఫస్ట్ కుడి చేయి ఆడించవాలను, మళ్ళీ ఎడం కాలు కింద నీళ్లు తోసుకోవాలని 3వ పాయింట్ గుర్తు ముందుకు చచ్చినాడంట. అట్లుంటుంది ఇప్పుడు ఇండిపెండెంట్ అని ఏమీ తెలుసుకోలేక బుక్కులు నాలెడ్జ్తో బుకిష్ అయిపోయి సంబంధం లేకుండా పోయినాడు. సో ఈ భూమిని కాపాడుకునేది ఎంత ఇంపార్టెంట్ అంటే పెద్దోళ్ళు ఎవరు దాన్ని టెస్ట్ చేయకుండానే కాపాడుకుంటూ వచ్చినారు. ఎందుకు, వాళ్ళ పెద్దోళ్ళు అట్లా చేసినారు, గొర్రెల మందలు పెట్టినారు, చెట్లన్నీ ఒక సీజన్లో నరికి దాన్నంతా భూమికి సూక్ష్మజీవులకి ఆహారంగా ఇచ్చినారు. దాంతో భూసారం కాపాడబడతా వచ్చింది వేల సంవత్సరాల నుంచి. ముందు అడవే కాపాడింది. సో అడవిలో ఉండే చెట్లు న్యూట్రిషన్ని, మినరల్స్ని వేర్ల నుంచి తీసుకొని కాయల్లో, ఆకుల్లో, పువ్వుల్లో పెట్టి వాటి పర్పస్ అయిపోతాం, కింద రాలిపోయి మట్టి అయిపోతాం. మనం కూడా చచ్చిపోతే మట్టి అయిపోతాం, మనం కాల్చిన బూడిదైతే మట్టి అయిపోతాం, మినరల్స్ అయిపోతే కలిసిపోతాం. అంత అద్భుతంగా రీసైక్లింగ్ జరిగేది. ఎప్పుడైతే ఈ సుస్థిర వ్యవసాయం నుంచి సుస్థిర వ్యవసాయానికి పోయి, సుస్థిర వ్యవసాయం నుంచి ఈ కెమికల్ ఫార్మింగ్కి, గ్లోబలైజేషన్ తర్వాత వచ్చినాడో అప్పుడు భూమికి ఇచ్చే తగ్గిపోయి, రైట్, భూమికి ఇచ్చేది తగ్గడం వల్ల మిగతా అన్నీ వాయువు కూడా అదే అయిందంటారా? అంటే భూమికి ఎప్పుడైతే భోజనం పెట్టలేదు, భూమిలో ఉండే సూక్ష్మజీవులు లేకుండా పోయినాయో, ఆ సూక్ష్మజీవులు ఏ పదార్థాలను అయితే చెట్లకి అందిస్తా ఉన్నాయో అది పోయిన దానికి మనం సపరేట్గా ఫ్యాక్టరీలో నుంచి తయారైన కెమికల్స్ వేస్తే కానీ పండని పరిస్థితి ఏర్పడింది. సో న్యూట్రిషన్ లేని భూమి నుంచి వచ్చిన సారము లేని ఆహారం తిని మనుషులు కూడా సారం లేకుండా అయినారు. 6-7 హిమోగ్లోబిన్ ఉంది, పొట్టలో బిడ్డ పుడతానే వాడికి ఫోలిక్ యాసిడ్, జింకు, ఐరన్ అన్ని మాత్రలు ఇచ్చి యూరియా పెంచిన పంటలు అయితే అట్లా పడిపోతాయి. వీడు 4 కిలోల బిడ్డ వస్తారు కానీ వాడికి పుట్టెంబడి నుంచి జబ్బులే వచ్చినాయి. అంటే సార్ మనలో ఇంబ్యాలెన్స్ వల్ల బయట ఇంబ్యాలెన్స్ వచ్చిందా,
బయట ఇంబ్యాలెన్స్ వల్ల మనలో ఇంబ్యాలెన్స్ వచ్చింది బయట ఇంబ్యాలెన్స్ చేసేదానికి మనం ఇంబ్యాలెన్స్ అయినా మనం చేసాం కాబట్టి మనం లోపలైంది. ఇప్పుడు సాయిల్ పోగొట్టుకునేది మనమే పోగొట్టుకున్నాం. సింపుల్ టెస్ట్ లో తెలుస్తుంది. 2, 3 ఆఫ్రికాలో రీసెంట్గా పోయిన ఉగాండాలో 3.6 ఉంది హ్యూమస్, అంటే ఆర్గానిక్ మ్యాటర్. అంటే అన్ని ఇండ్లు ఉన్నాయి కాబట్టి సూక్ష్మజీవులకి ఇండ్లు ఉన్నాయి కాబట్టి అవి బతుకున్నాయి. అవి పనిచేసి మనం కాదు వ్యవసాయం చేసేది, సూక్ష్మజీవులు వ్యవసాయం చేసి మంచి ఆహారాన్ని చెట్లకి ఏం కావాలనో అవి అందిస్తే, వీటికి ఏం కావాలో అవి జ్యూసులు అవి అందిస్తే, అది సింబయాటిక్ ఒక అద్భుతమైన ప్రపంచం లోపల ఉండాలి. సో అక్కడ ఎందుకు కెమికల్ ఫార్మింగ్ స్టార్ట్ కావాలి? అంటే ఇన్ని వేల సంవత్సరాల నుంచి కాపాడుకొచ్చిన న్యాచురల్ రిసోర్సెస్ని 50 ఏళ్లలో నాశనం చేసి ఈ ఇన్పుట్స్ కోసం తయారు చేసే కెమికల్స్ కానీ, యూరియాలు కానీ, మన అవసరాలు కానీ, కరెంట్ కానీ, బర్త్డేలు, డెత్ డేలు, ఇంత వ్యవస్థకి తయారు చేసిన బొగ్గును కాల్చడము, దాన్ని పొల్యూట్ చేయడము, గాలి పొల్యూషన్ అయింది. ఈ సిటీల్లో వచ్చిన డ్రైనేజీలన్నీ తీసుకొచ్చి నదుల్లో కలిపి, ఆ నదుల్లో ఉండే నీళ్ళను మళ్ళా తీసుకొచ్చి ఆర్ఓకేసి సగం నీళ్లు మళ్ళా వేస్ట్ చేసి, ఇంత కరెంట్ వేస్ట్ చేసి అంతా చెత్తే. ఇప్పుడు సూర్యుడు అనే మహాశక్తి హుస్సేన్ సాగర్లో సముద్రంలో ఉండే చెత్తనంతా కూడా వదిలేసి అద్భుతమైన రివర్స్ ఆస్మోసిస్ చేసి మీ ఇంటి మీద మీ కులము మతము చూడకుండా ఒక స్క్వేర్ ఫీట్కి ఒక చదరపు అడుక్కి, ఇక్కడ హైదరాబాద్లో అయితే 100 లీటర్లు, రాయలసీమలో అయితే 60 లీటర్లు, అంటే ఒక ఇల్లు 20 అడుగులకి 20 అడుగులు ఇంటి మీద 400 చదరపు అడుగులు ఇంటి 60 అంటే 24,000 లీటర్లు ప్యూర్ వాటర్ని నీకు నేచర్ ఇస్తూ ఉంది వితౌట్ ప్లాస్టిక్ నానో పార్టికల్స్. ఆర్ఓలో కూడా ప్లాస్టిక్ నానో పార్టికల్స్ వస్తాయి. ఆ నీళ్ళను మనం డ్రైనేజ్కి పెట్టి మళ్ళీ హేమాలిని గారు వచ్చి టీవీలో కెంట్ అచ్చాహే మేబీ పిరాహు అని చెప్తే, ఎవరో చెప్తే ఆ నీళ్ళు ఎత్తుకొచ్చి మళ్ళీ వేసి ఇంత కరెంటు కాలి అన్నీ చెత్తపనిలే. ఆ నీళ్ళని పట్టుకొని తాగితే ఇప్పుడు మేము అదే చేస్తాము, ఎన్నో 10 ఏళ్ళ నుంచి చేస్తాము. సో న్యాచురల్ రిసోర్సెస్ మనకి ఎంత డ్యామేజ్ చేసినా పాపం ఒక సంవత్సరం ఇట్లో అట్లో వర్షం పడతానే ఉంది. ఆ రిసోర్సెస్ని వాడుకునే నాలెడ్జ్ కూడా మనకే ఉంది. సో మనము దాన్ని పొల్యూట్ చేసి నదులన్నీ కలుషితం చేసి ఇండస్ట్రియల్ ఎఫ్లూయెంట్స్ అన్ని నదుల్లో కలిపేసి ఇంకా జంతువులకు పాపం ఇంకా మనకంటే గట్టిగా ఉంటాయి కాబట్టి ఆర్గాన్స్ ఆ చెత్తను కూడా తాగి బతుకుతూ ఉన్నాయి. మనం తాగలే, మళ్ళీ చూసినారా మనం తాగలేని అన్ని అవి తాగుతున్నాయి. మనం పీల్చలేని గాలి కూడా వాటిని పీల్చుకోగలుగుతా ఉన్నాయి. మనమేమో డిస్ట్రక్షన్ అంటే డిస్ట్రక్షన్. సార్ చెప్పినప్పుడు 500 చెరువులన్నీ మొత్తం నాశనం చేసుకుంటా పోతానే ఉన్నాము. మళ్ళీ దేవుడిని ప్రార్థిస్తాం, స్వామి నాకు ఆరోగ్యం బాగేది. దేవుడు ఏం చేస్తాడు? వండర్ఫుల్ సార్. పంచభూతాలు ఏమిటి, వాటి తత్వాలు ఏంటి? సృష్టిలో భూమి అనేది ఒక పెద్ద క్రియేషన్. 1 బ్రహ్మాండాలు అన్నప్పుడు భూమి అనేది స్పెషల్గా తయారైంది. ఈ పంచభూతాలు అనేది భూమికి సంబంధించిన అంశం ఫస్ట్. అయితే ఇది అన్నిట్లో కనబడుతుంది. ఆధ్యాత్మికత లెవెల్లో కూడా ఈ అంశాలు కనబడతాయి. మీ ఆరోగ్యానికి కూడా ఈ 5 తత్వాలు కావాలి. ఈ పంచతత్వాలు అనండి, పంచభూతాలు అనండి, లేదా మట్టికి కూడా అవన్నీ తత్వాలు ఉండాల్సిందే. అవన్నీ ఉంటేనే అది సాయిల్ అంటాం మనం. సో అట్లా ప్రతి దగ్గర కూడా మన జీవన విధానంలో ఈ 5 అంశాలు ఉంటాయి. జనరల్గా ఆకాశం అంటే స్పేస్ అంటే ఏంది? ఇప్పుడు మీరు క్రౌడ్గా ఉన్న దగ్గర మీకు ధ్యానం చేయనీకి అవుతుందా? అంటే అట్లీస్ట్ కనీసం మనుషులు కొంచెం దూరం ఉండాలి. బస్సులో కూర్చొని కూడా మీరు ధ్యానం చేస్తారా? మీద పడితే కూడా ధ్యానం చేస్తారా? అది స్పేస్ అంటే ఇన్నర్ స్పేస్ ఉండొచ్చు, అవుటర్ స్పేస్ ఉండొచ్చు. ఇన్నర్ స్పేస్ అంటే మీ మైండే ఒక స్పేస్, ఇన్ఫైనైట్. మీ మేధాశక్తి ఉంటుంది కదా, దట్ ఈజ్ ఇన్ఫైనైట్. ఆ స్పేస్ మీరు ఇక్కడ నుంచి ఎంత నన్ను ఆలోచించు, ఎంత విశాలంగా నన్ను ఆలోచించు, ఎంత నేరోగా నన్ను ఆలోచించు, లిమిట్ లేదు. అన్నిటికీ మళ్ళీ స్పేస్ ఉంటుంది. మీరు సూక్ష్మ లెవెల్ వెళ్తే అసలు ఇక్కడ ప్లేస్ ఉందా అంటే ఎలక్ట్రాన్లు కూడా తిరిగేంత స్పేస్ ఒక క్రిస్టల్లో ఉన్నది తిరుగుతున్నాయి కదా ఎలక్ట్రాన్లు రౌండ్ క్రిస్టల్ అనుకున్నావు. కానీ ఆ చిన్న లెవెల్లో మైక్రో లెవెల్ వెళ్తే అది గోల్ తిరుగుతున్నాయి. ఏది మన సూర్యుడి చుట్టూ మన గ్రహాలు ఎట్లా తిరుగుతుంటాయో అట్లా అక్కడ న్యూక్లియస్ చుట్టూ ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు ఇట్లా ఉంటాయి కదా. మళ్ళీ ఎలక్ట్రాన్లు అన్నీ కలిపి ఒకటి మళ్ళీ అది నడుస్తున్నది. ఆడ కూడా స్పేస్ ఉన్నది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే ఒక మ్యాటర్ అనేది ఉన్నప్పుడు అయితే ఇందులో గుర్తుపెట్టేస్తుంది అంటే హార్మనీ అండ్ బ్యాలెన్స్. అది బిగ్గెస్ట్ థింగ్. ఇది వాట్ ఈజ్ మనం ఇప్పుడున్న ఈ ఉనికి కానీ ఇంత బ్యూటిఫుల్ భూమిలా ఏం లూజ్ అవుతున్నాం మనము, వై వీఆర్ సఫరింగ్ అనే దాంట్లో దట్ హార్మనీ అండ్ బ్యాలెన్స్ ఇస్ గాన్. ఫర్ ఎగ్జాంపుల్ పోయింది మీకైనా కానీ వాయుతత్వం ఎక్కువ ఉందనండి, ఓకే దేపులు వస్తున్నాయి, అంత గ్యాసిఫికేషన్ అయ్యింది,
మీకు మంచిగా ఉంటుందా? కాదు. కొంచెం కావాలి. అది ప్రాసెస్ ఆఫ్ డైజెషన్లో అవన్నీ రేపులు రావడం కరెక్టే, కానీ కంటిన్యూస్గా అదొకటి ఎక్సెస్గా అయితే మీకు మంచిగా ఉంటుంది. నీటి తత్వం, ఎన్ని నీళ్ళు ఉండాలని ఉండాలన్నా దాదాపు 70-80% మన బాడీ నీళ్ళతోటే ఉంటుంది. అంటే టోటల్గా బై వెయిట్ లెక్క చూసుకున్నా కానీ మరి నీటి తత్వం ఉన్నప్పుడు ఆ నీరు అనేది మనం కంటిన్యూస్గా ప్రవహిస్తేనే కదా మనం ఉంటాం. అగ్ని, మీ కడుపులో ఆకలి అయినప్పుడు అగ్ని తెలుస్తుంది. క్యాలరీస్ అంటాం పదం, ఒక వస్తువుని గాలబెట్టినా క్యాలరీస్ అని అంటాము. కడుపులో కెమికల్గా బయాలజికల్గా ఎట్లా కాలినా కానీ అది దాన్ని కూడా క్యాలరీస్ అని అంటాం. గుర్తుపెట్టుకోండి. అగ్ని అనేది వచ్చేసింది కదా. స్పేస్ అంటే లోపట కూడా మనకు అన్నిట్లో మళ్ళీ స్పేసెస్ ఉంటాయి. ఇప్పుడు ఈ బొక్క కదలాలంటే కూడా ఏనో ఇంత జాగ ఉంటేనే కదా కదులుతుంది. జాగ లేకపోతే పట్టుకున్నట్టు గ్రిప్ ఉన్నట్టు ఉంటుంది. అంటే సమ్ స్పేసెస్ అనేది మొత్తం ఉంటాయి. ఇది కాకుండా మెంటల్ స్పేస్ ఇట్లా మనం అని అంటాం కదా. సో ఇట్లా మీకు అన్నీ ఉన్నాయి ఇలా తత్వాలు. ఇక మట్టి అనేది డైరెక్ట్ మన మినరల్స్ అనండి, మన మట్టిలో ఉండి ఏవైతే ఉంటే అంశాలు దాని నుంచి ఆహారం వస్తుంది. అన్నిట్లో కూడా అవన్నీ కూడా వచ్చేస్తాయి మనకు. సో భూమి అనే తత్వం కూడా వస్తుంది. సో ఇట్లా ఇవన్నీ కూడా ఉంటాయి. అయితే ఇంట్లో ఏంటంటే ఈ 5 వేలలాగా ఉంటాయి అన్నట్టు. మామూలుగా మన ఫిలాసఫికల్గా మనోళ్ళు చెప్పేది అన్నట్టు. సో ఇది అగ్ని అని అంటారు, సో ఇది ఎయిర్ అని అంటారు, ఇది ఆకాశం అని అంటారు, ఇది భూమి అని అంటారు, సో దీన్ని వాటర్ అని అంటారు. 5 వచ్చేసినాయా? మరి 5 ఏళ్ళు సమానం ఎందుకు లేవు? అంటే దేని పర్పస్ దానికి ఉంటుంది. ఏది ఎంత ఉండాలో అంత ఉండాలి. ఏది ఎంత ఉండాలో అంతే ఉండాలి. అది అబయోటిక్ కూడా అంతే విలువ, బయోటిక్ కూడా అంతే విలువ. అంటే జీవం ఉన్నదానికి కూడా అట్లనే ఉంటే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఈ భూమి మీద ఉన్న వాటికే, వేరే గ్రహాల గురించి మాట్లాడతలేను. ఏడో ఒకటి ఎక్కువ తక్కువ ఉంటాయి ఆడ. మీకు అన్ని ఉంటే కానీ గాలి ఉండదు ఆడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ గాలి ఉన్నది పనికిరాని గాలి ఉంటుంది. అంటే మన జీవానికి సంబంధించింది ఉండదు. సో కాబట్టి ఇక్కడ అవన్నీ కూడా ఒక బ్యాలెన్స్డ్గా సృష్టిలో మనకు ఇది దేవుడు సృష్టించిన ఒక పెద్ద ఇది అన్నట్టు. ఏది భూమాత అనేది, అంతే కదా భూమి అనేది. మళ్ళీ అది ఇండిపెండెంట్ కూడా కాదు. అగ్నికి మళ్ళీ సూర్యుడు అనే దాంతో కూడా ఇండైరెక్ట్ అగ్ని కూడా తెచ్చుకుంటది. భూగర్భంలో ఉన్న అగ్ని వేరే, బద్దలైతే కదా వాల్కెనస్ అంటాం మనం. సో అందులోకించి కూడా అగ్ని ఉంటుంది, అది వేరే. బట్ సూర్యుడికించి కూడా ఎక్స్ట్రా తీసుకుంటాయి. మీకు యాక్చువల్గా అక్కడి నుంచే వచ్చే అగ్నితోటి చెట్లు గిట్లు అన్నీ మనకు అవన్నీ కూడా నడుస్తుంటాయి సమస్తం. ఈవెన్ మనం ఎగ్జిస్ట్ కానీ కూడా అవన్నీ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రతి దాంట్లో కూడా ఈ బ్యాలెన్స్డ్ అప్రోచ్ అని రావాలని అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనండి మనం ఇంబ్యాలెన్స్ చేస్తున్నాం. ఎక్కడైతే అలాంటిది ఉండొద్దో, ఇప్పుడు విషవాయువులు అని అంటాం. గాలి అని అంటే డజన్ మీన్ చెడ్డ గాలి అని కాదు కదా, మంచి గాలి అనేది ఒకటి ఉంటుంది. మళ్ళీ అందులో కూడా ఇప్పుడు ఈ ప్రతి తత్వంలో కూడా మంచి నీళ్లు అని ఉంటాయి, మంచి నీళ్లు, మంచి మట్టి అని ఉంటుంది. ఇట్లనే కదా. సో అట్లనే మీరు కూడా సుక్కలు చూడాలంటే హైదరాబాద్లో కనబడది. శబ్దాలు, ఆకాశం అంటే 2 వస్తాయి. ఒకటేం విజువల్గా స్పేస్ అనేది ఒకటి వస్తుంది, ఇంకోటి శబ్దాలు కూడా ఆకాశానికి తత్వానికి రిలేట్ అయ్యి ఉంటుంది. మీకేనా ప్రశాంతత ఉన్నదా? సైలెన్స్ ఉంటే అది ఒక రకమైన ఒక శబ్దం వస్తుంది సైలెన్స్లో. నిజంగా కూడా మీరు ఎప్పుడైనా నిజంగా సైలెంట్ ఉన్న ప్లేస్ వెళ్తే మనకి ఎన్ని శబ్దాలు ఉంటాయంటే ఆ ఎక్స్ప్రెషన్ కూడా ఉంటుంది ఏది మనకు ఆ సైలెన్స్లో ఉన్నాం అనేది కదా, ఎక్కడ పోయినా కానీ. సో ఈవెన్ అంటే మన గుండె శబ్దం కూడా వినబడాలి సైలెన్స్లో. అంటే నిజంగా నేచురల్గా అప్పుడు నీ ఆరోగ్యం నీకు తెలుస్తుంది. అంటే అంత లెవెల్ ఉండాలి. సో ఇప్పుడు అన్నీ ఏవైతే ఉన్నాయో పంచభూతాలలో ప్రతిదీ కూడా అన్నీ డిస్టర్బ్ అయి ఉన్నాయి. అయితే మీని అపీజ్ చేయడానికి మీకు పేర్లు పెట్టినాం. వర్ణదేవుడు అని పెట్టినాం. ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తగే ముంచలే అగ్నిదేవుడు, వాటర్ కోసం సూర్యవంశీకులు అని అంటాం కదా, అగ్నిదేవుడు ఇట్లా ఉంటాయి దానికి. సో భూమాత అనేది ఒకటి పెద్ద పెట్టినాం మనం. సో అన్నిటికీ ఇట్లా పేర్లు కూడా పెట్టేసినాం మనం నిజంగా కూడా. కానీ దానికి ఆ రెస్పెక్ట్ ఇచ్చే తత్వం పోయింది. ఆ పంచభూతాలని దేవుళ్ళుగా కొలిచే రెస్పెక్ట్ పోయింది. అది మనము ఇండైరెక్ట్ ఏనో చేస్తుంటామేమో, పుష్కరాలకు పోయి నీళ్ళల్లో మునిగి ఏనో దగ్గర అది ఇది చేస్తుంటాం, ప్రాణాయామం చేసి మనము నేను యోగినైనా అని అనుకుంటామేమో, అట్లా ఏవో చేస్తాం, అట్లా ఏదో చేస్తాం కొన్ని. కానీ బట్ ఐ థింక్ నిజంగా ఆ తత్వాలను అర్థం చేసుకునే గుణాలను, ఈవెన్ క్వాలిటీస్ కూడా. ఇప్పుడు నేను హైదరాబాద్లో పుట్టినా, అరే ఇంత మీకు వాసనలు వస్తున్నాయి తెలుస్తలేదా అంటే అస్సలు రాదు, ఈయనే పుట్టినా కదా. నేను అనుకున్నది ఏంది, అసలు హైదరాబాద్ అంటే నీ స్మెల్స్ ఉంటాయి అర్థమైపోయింది. ఇది లేకపోతే హైదరాబాద్ కదని ఫీల్ అవుతుంటా.
అంటే మనకు ఆ స్కేల్ ఆఫ్ క్వాలిటీ అని అంటాం కదా, అది మన ఎడ్యుకేషన్లో లేదు. ఎడ్యుకేషన్లో ఇట్లా చదువుతారు, ఇది కార్బన్ ఎంత ఉంది, ఆక్సిజన్, హైడ్రోజన్ ఎంత ఉంది, సల్ఫర్ ఎంత ఉంది, ఇట్లా చదువుతాం లెక్కలతోటి. కానీ నిజంగా గ్యాస్ లీక్ అయితే కూడా అవుట్ అవుతాడు, కానీ ఆయనకు తెలియదు ఏమవుతుందో. ఎక్స్పీరియన్స్ లేదు. ఆ పదాలు తెలుసు, థియరిటికల్గా తెలుసు. వాళ్ళకు ఈ అనుభూతి ఇస్తలేం మనం, అది చాలా డేంజరస్. రైట్. ఈ అనుభూతి ఇస్తే నేను చెప్తున్నా ఈ పట్టణాలన్నీ కాలైతాయి ఆటోమేటిక్. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఏళ్ళు నీ జీవితంలో ఉన్న లైఫ్ స్పాన్ హైదరాబాద్లో ఉన్నందుకు పోతుంది, లేదా ఇండియాలో ఉన్నందుకు పోతుంది. ఇప్పుడు 9 ఏళ్ళు పోతుంది. 9 years శతాయుష్మాన్ భవతి ఏదో అంటాం కదా పెద్ద మన స్టైల్గా, మనకు 100 ఏళ్ళు బతుకని చెప్పి ఆడ డిస్కౌంటెడ్ 100 yearsలో 9 years అని చెప్పి మళ్ళీ ఇవ్వాలంటేనే బికాజ్ యు ఆర్ ఇన్ ఇండియా అనాలి. బై ఛాన్స్ ఇఫ్ యూఆర్ గోయింగ్ టు అదర్ కంట్రీ 100 years బతుకున్నాయినా అని మళ్ళీ ఇట్లా అనాలి. ఈ ఆశీర్వాదం ఇవ్వాలి. డిస్కౌంట్లు దొరుకుతాయి కదా మనకు, ఆన్లైన్ ఆఫ్లైన్ డిస్కౌంట్లు. సో మన లైఫ్ కూడా డిస్కౌంట్ అయిపోయింది. సో ఈ కాన్షియస్నెస్ యాజ్ పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్, మట్టిని ఇట్లా కళ్ళు మూసుకొని పట్టుకుంటే కూడా మట్టి తత్వం చెప్పేటట్టు ఉండాలి. మట్టి వాసన చూస్తే ఎన్ని సూక్ష్మజీవులు ఉన్నాయనేది కూడా ఒక గెస్ చేసే అంత లెవెల్ కావాలి. ఏ రకమైన సూక్ష్మజీవులు ఉన్నాయనేది కూడా చెప్పే అంత తత్వం రావాలి. నీళ్ళను నాలుక మీద వేసుకుంటే ఈ నీళ్లు తాగితే నాకు ఏ గుణాలు వస్తాయి, ఈ నీళ్ళు తాగితే నా బొక్కలు మంచిగా అయితే ఉన్న బొక్కలు అరుగుతాయా, లేకపోతే ఉన్న మినరల్స్ పోతాయా, ఈ నీళ్ళు ఇట్లనే ఇంకా 10 ఏళ్ళు తాగితే నేను ఏమైతే అని చెప్పే అంత మనము ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు. వా పాసిబుల్ అంటారా? 100% ఇస్తలేము. ఎడ్యుకేషన్ అదే ఉండాలి. మెయిన్ అది. నీకు సెన్సస్ ఎందుకు ఇచ్చిరు? ఈ తత్వాల గురించి సెన్సస్ ఇచ్చిండు దేవుడు. టచ్ ఎందుకు ఇచ్చిండు, ఫీల్ ఎందుకు ఇచ్చిండు, స్మెల్ ఎందుకు ఇచ్చిండు, టంగ్ ఎందుకు ఇచ్చిండు, ఇయర్స్ ఎందుకు ఇచ్చిండు దేవుడు, కళ్ళు ఎందుకు ఇచ్చిండు? వాడుతున్నామా? మొద్దుబారిన జీవితాలు నిజంగా అంటున్నా. అంటే అన్నిటినీ కూడా ఇన్సెన్సిటివ్ చేసుకొని, మనకు దేవుడిచ్చిన సెన్సార్లు కూడా పనికి రాకుండా చేసుకొని ఆర్టిఫిషియల్ సెన్సార్లు పెట్టుకొని అని ఉన్నామేమో, కానీ నీకు ఏమైతుందో తెలుసుకునే గుణాలు కూడా నువ్వు ఓడగొట్టుకుంటున్నావు. ఆ ఫ్యాకల్టీస్ అంటాం మనం, స్పెషల్ ఫ్యాకల్టీస్. ఇదే వదిలేయండి, ఒక పిల్లిని చూడండి, ఎగ్జాక్ట్లీ ద కోలెస్ట్ మీ రూమ్లో ఉన్న ప్లేస్, మీ ఇంట్లో ఉన్న కూల్ ప్లేస్లో అది అంతది. ఇంత పిల్ల కూడా అవును, దానికి హైయెస్ట్ సెన్స్ ఎట్లున్నది? అక్కడ కూల్ ఉందని ఎట్లా? దానికి ఏం స్కూల్ పోలేదు, నాకు కాలేజ్ పోలేదు, ఈడవంతే నేను ఈ ఎండను తట్టుకొని ఎట్లీస్ట్ బతుకుతా అని దానికి తెలివి ఉన్నది. ఓ పిట్టకి తెలివి ఉంది. అంటే ఈవెన్ 6th సెన్స్ కూడా ఉంటుంది, 7th సెన్స్ ఉంటుంది, 8th సెన్స్ ఉంటుంది. డైమెన్షన్స్, ఇది లిమిట్ లేదు. ఆధ్యాత్మికతలు ఈ సెన్సెస్ లెవెల్స్ తీసుకెళ్తాం మనం, తీసుకెళ్తాం కదా. ఇవే వాడతలేము, గా సెన్స్ ఏం నేర్పుతాం? ఈడ ముందు కామన్ సెన్స్ ఉండాలి కదా. కామన్ సెన్స్, కామన్ సెన్స్ ఉంటే అన్ని సెన్సులు డెవలప్ అవుతాయి. కామన్ సెన్స్ ఫండమెంటల్. దాని మీద ఈ సెన్సెస్ అన్ని కూడా ఫస్ట్ డెవలప్ అయిన వాళ్ళకి మీరు ఆధ్యాత్మికత ఇవి నేర్పండి. నెక్స్ట్ లెవెల్. ఈ గుణాలు ఏం తెలియకుండా పిచ్చి తిండి తిని, పిచ్చి నీళ్ళు తాగి, వాళ్ళు ఉన్న ప్రదేశం కూడా మంచిదో చెడ్డదో తెలియదు, ఇవన్నీ పక్కన పెట్టి ధ్యానాన్ని కూర్చుంటే వాళ్ళు సమాధికి పోయి కథం కావడం బెటర్ సార్ అన్నట్టు. సో ఇప్పుడు మనలో ఇంబ్యాలెన్స్, బయట పంచభూత తత్వాల్లో ఇంబ్యాలెన్స్ వచ్చిందంటారా? బయట ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మనం ఇంబ్యాలెన్స్ అయ్యామా? మొత్తం బ్యాలెన్స్లోనే ఉంది సార్. మనిషి అని ఒక చీడపురుగు పుట్టినందుకు ఎన్నో జీవాలు పుట్టినాయి భూమి మీద, కానీ ఇంత డిస్ట్రక్టివ్ చేసే ఒక జీవి అంటాం కదా, సింగిల్ స్పీసీస్. మనిషి అనే అభిమానం ఉండి మనం కలుసుకోవచ్చు ఇట్లా గలేమిలో, అది నడుస్తుందేమో కానీ. బట్ ఐ థింక్ వీ హ్యావ్ టు అక్నాలెడ్జ్ ద ఫ్యాక్ట్ దట్ మొత్తం భూమి చరిత్రలో 4500 million years ఓల్డ్ భూమి చరిత్రలో ఈ పంచభూతాలు కూడా హార్మోనిక్ రానికి కొన్ని మిలియన్స్ ఆఫ్ సంవత్సరాలు పట్టింది. మనిషి అనే వ్యక్తి కూడా 2 లక్షల ఏళ్ళ నుంచే కనబడుతుంది ఈ టైప్. కొంచెం మనకు మించి కూడా కొంతమంది నియాండర్తాల్స్ వేరే రకం ఉండే, ఇంత దిమాకులు ఉన్న వాళ్ళు కూడా, పెద్ద దిమాకు ఉన్న వాళ్ళు కూడా ఉండే. వాళ్ళంతా కూడా ఖతమయ్యారు చిన్న దిమాకుల ముందట. ఈ చిన్న దిమాకుల ముందట ఇంకో చిన్న దిమాకు ఉంటుంది ఇక్కడ, తెలుసు కదా, ఇది బల్లి దిమాకు. ఓకే, ఇదే మనం ఎక్కువ లేపేది మన స్పిరిచువల్ మెడిటేషన్లల్లో. ఈడ కింద ఉంటుంది డిఎంటీ అంటాం కదా, అది ఆ లెవెల్లో ఒకటి ఉంటుంది, ఈ దిమాకు ఉంటుంది. సో ఎట్లయితే కానీ మనిషి అనే ఒక జీవి ఏం చేసినామంటే వాళ్ళ యొక్క ఐడెంటిటీ కోసం, సెల్ఫ్ ఐడెంటిటీ అండ్ ఎగ్జిస్టెన్స్ కోసము ఒక ఈగోతోటి మనము టోటల్ డిస్ట్రక్షన్కి మూలమైనాం. సో ఇంబ్యాలెన్స్ మొదలైందంటే మనతోటి. ఒకప్పుడు ప్రపంచంలో ఏవైనా కానీ అది రీఅడ్జస్ట్మెంట్కి, ఎవల్యూషన్కి, ఇంకా మంచిగా కావడానికి, దోహదం చేయడానికి ఒక జర్క్ లాంటిది. ఓకే, ఇప్పుడు తిన్నాక వాకింగ్ చేస్తే జర సెట్ అవుతుంది కదా, ఆ టైపు ఆ జర్కులు గిర్కులు ఇచ్చి
అది ఒకటి ఎవల్యూషన్లో భాగమైంది. Right. ఇంకా మంచి కావడానికి దోహదం చేసిన ప్రతి సిచ్యువేషన్. మనం మంచిగా ఉన్నదాన్ని డిస్ట్రక్షన్ చేయనీకి ఈ మనిషి అనే జీవి పుట్టిండు. సో కాబట్టి బయటి నుంచి మనము అనేది ఇల్లాజికల్. రైట్ అసలు మన మూలాన మొత్తం నాశనం అవుతుంది అనేది ఫస్ట్ పాయింట్. రైట్ మనము అంటే ఏడుంది, మనసు ఉంది. ఈడికించే మొదలైంది ఆలోచన. ఈ మనసు అనేది హయ్యెస్ట్ కలుషితం ఉన్న జీవి మనం, అంతే కదా. ఎస్ సో ఆ నుంచి మొదలైనది ఈరోజు ఈ పంచభూతాలకు కూడా ఇంబ్యాలెన్సెస్ క్రియేట్ అయ్యి మనము అన్నిటి వినాశనానికి కారణమవుతున్నాం. రైట్ అన్ని వినాశనంతో పాటు తనను తాను కూడా వినాశనం చేసుకుంటున్నాను. చేసుకున్నాం. సి ద క్వాలిటీ ఆఫ్ లైఫ్ మీరు చూడండి, ఇవి బ్యాలెన్స్లో లేవు కాబట్టి మీరు తీసుకునే గాలి బాగుందా? లేదు. మీరు తాగే నీళ్లు బాగున్నాయా? లేదు. ఆహారం బాగుందా? లేదు. మీరు మనిషా? కాదు. మానవత్వం ఉందా? లేదు. అయిపోయింది. మరి ఎందుకున్నారు? సో వీళ్ళందరినీ తీసుకెళ్ళి నాకు తెలిసి నిజంగా దేవుడు అని ఎవరన్నా ఉంటే మాత్రము మంచిగా వీడియో గేమ్స్ ఆడినట్టు అందరినీ కథం చేస్తే భూమి మంచిగా ఉంటుంది. అంతకంటే ఏం లేదు. నిజమైన దేవుడు ఉంటే, చీమలకు కూడా దేవుడు ఉంటే, ప్రతి పిట్టకో దేవుడు ఉంటే మాత్రం ఆ దేవుళ్ళందరూ కలిసి ప్లాన్ చేస్తారు. పాపం వాళ్ళకి లేరేమో, మన దేవుళ్ళే వాళ్ళకి దేవుళ్ళు అయ్యారు. అది ప్రాబ్లం. మన ఖుషైనా వాటినే కోస్తాం. సో కాబట్టి అది మాత్రము దేవుడు అనేది ఉంటే మళ్ళీ ఈ బ్యాలెన్స్ చేయాలని అనుకుంటే మాత్రం మనం పోవాల్సిందే. రైట్ వండర్ఫుల్ సార్. ఇప్పుడు ఇంత పొల్యూషన్ చేసినా అమెజాన్ ఫారెస్ట్ నుంచి 40% ప్రపంచానికి కావాల్సిన గాలి ఇంకా ఆక్సిజన్ వస్తూ ఉంది. ఎక్కడి నుంచినో ఇంత వినాశనం బతుకుతాడు సిటీలో అంటే ఆ పనుల్లో అడవుల్లో నల్లమల్ల నుంచి వస్తాడు గాలితో బతుకుతాడు. కాబట్టి నేచర్ పెద్ద తల్లిలాగా అది చేసే పని చేస్తానే ఉంది. రే బుద్ధి తెచ్చుకోరా అని చెప్తానే ఉంది. కొంచెం ఆస్తమా తెప్పిస్తూ ఉంది, కొంచెం అలర్జీ తెప్పిస్తూ ఉంది. ఇవన్నిటికీ పొల్యూషన్ కారణం అనేది బుక్లో రాసుకున్నారు. దానికి ఏమి చేయడం లేదు. ఎక్కడో 16 కిలోమీటర్ల అవతల ఉండే ఒక స్పీసీస్ని ఈ ద్రోప ఎలుగుబంటి ఇట్లా చూసి గుర్తుపట్టి ఆ డైరెక్షన్లో పోయి వేటపోతా ఉన్నాయి. నువ్వు నీకు పంచగుట్టలో కంపు కొడతా ఉంటే నీకు తెలియని పరిస్థితికి ఏర్పడిపోయినాము అని సార్ చెప్తాను. నేను ఇక్కడే కంపులో పుట్టినా నాకేం తెలియడం లేదని. నాకైతే కొంతమంది ఎండలేకపోతాను నేను. అరే గాలి బాగాలేదంట అని చూస్తాను. అరే గాలి బాగాలేదని నాకు తెలుస్తా ఉంది. అక్కడ కిటికీలన్నీ వేసేటారు. నేనేమో ఎంతగా ప్రవర్తిస్తానని అనిపించింది. ఇప్పుడు సార్తో ఈ మీటింగ్ తర్వాత అమ్మా కరెక్ట్గా బాగున్నాయి. అందుకే ఈ ఓల్వో బస్సులు వస్తాయి కదా, గాలి ఉండదు. దాంట్లో సెంట్లు కొట్టుకున్న వాళ్ళు, చెమట కబ్బు కొట్టేవాళ్ళు, వామిటింగ్ చేసి వచ్చిన వాళ్ళు, మూతి తుడుచుకున్న వాళ్ళు, జల్లు కాల్సే వాళ్ళు, మందు కొట్టిన వాళ్ళు, ప్లస్ వాళ్ళు వేసే సెంటు పుస్తకం కొడతారు. అమ్మా స్వామి నరకం అక్కడే వదిలాడు ఆయన. ఎప్పుడెప్పుడు గ్యాస్ ఛాంబర్ హిట్లర్కి తెలియదు. దాన్ని చచ్చిపోయేవాళ్ళు మాట్లాడాలని పెట్టి అక్కడ చచ్చిపోతాం మేము. మాకు గ్యాస్ అవసరం లే. అరే మీకు ఇంట్లో కిటికీలు తెరిచి ఫ్రెష్గా రానిరా అంటే ఇంట్లో మళ్ళీ మా రూమ్ ఫ్రెషనర్ కొట్టుకునేది ఏంది, ఆ నాప్థలిన్ బాల్స్ వేసేది ఏంది, ఆ ఉడ నీళ్ళు గిడ్డ నీళ్ళు ఫ్రెష్గా రావాలి. కిటికీలు తెరవరు. సార్ చెప్పినట్టు కిటికీలన్నీ పెట్టి పెద్ద బాగా పెద్ద ఉండాలి మాకు అని తలుపులు వేసేసి కట్టెలేసి లైట్ లేదు. అంత పువ్వులు కూడా లైట్ అంత దరిద్రంగా ఉన్నాయి. ఎస్ సార్. సార్ ఆ ఇంబ్యాలెన్స్ వల్ల, ఈ పంచభూతాలు ఇన్బ్యాలెన్స్ అవ్వడం వల్ల మనలో జరిగే నష్టాలు ఏంటి సార్? డైరెక్ట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ చెప్పినట్టు మెడిటేషన్ కుదరదు. కూలు కూర్చొని ఇట్లా మాట్లాడుకునేది. ఇప్పుడు మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుతాము, రోజంతా మాట్లాడతాం. మేడం ఇష్టంగా మాట్లాడతాం. ఆ తత్వమే పోయింది. పీస్ఫుల్గా ఉండే. ఇప్పుడు అల్టిమేట్గా ఇవన్నీ ఎందుకు చేసేది? ప్రశాంతంగా ఉండాలని. పశువులు జంతువులు కనిటి ఏంటి, అంత ఫుడ్ దొరికితే హ్యాపీ, ఇంకేం పట్టించుకోవి, ప్రశాంతంగా ఉన్నాయి. మనకు ప్రశాంతత కోసము గుళ్ళు గోపురాలు ఇవి ఊటీలు కొడైకెనాలు ఇంట్లో ఏసీలు అన్నీ పెట్టుకో ప్రశాంతత లేదు. రైట్. మరి ఇన్ని రిసోర్సెస్ ఉన్నా ప్రశాంతత లేకుండా ప్రశాంతత కోసం ఎత్తుక్కుంటా ఉన్నాడంటే ఇంకెట్లా వస్తుంది చెప్పండి? అంటే ప్రశాంతతను కోల్పోవడానికి ముఖ్య కారణం మనలో ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఆల్ 5 ఎలిమెంట్స్ అంటారు. సార్ మీరు చెప్పండి సార్, రమేష్ గారు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఎప్పుడైతే ఈ పంచభూతాలు ఇంబ్యాలెన్స్ అయిందో మనిషిలో ఆలోచన అనేది ఒక రాక్షసత్వం, ఒక పగ. ఎలా అంటే ఉదాహరణ, ఇప్పుడు పెద్ద పెద్ద సిటీలలో పెద్ద జూబ్లీల్స్ ఎక్కడైనా మీరు ఇల్లు కట్టినా నేను కట్టినా ఏం చేస్తారంటే పిల్లర్స్ వేసి తర్వాత అదంతా నింపిన తర్వాత ఇంజనీరు ఆర్కిటెక్ట్ ఎవరో సజెషన్ ఇస్తారు ఏంటంటే చెదలు రాకుండా మందు కొట్టాలి ఫస్టే.
ఇంట్లోకి చెద రాకముందుకే భద్రత భయం అన్నట్టు వాళ్ళు చెప్పేస్తారు, ఇది రాకపోతే మీకు చెదలు వస్తుంది అని చెప్పి. ఒక 5 లీటర్లు 10 లీటర్లు అది మందులు దొరుకుతాయి కదా, హైలీ పాయిజనస్, హైలీ పాయిజనస్. అంటే అవి వాటికే పాయిజనసా మనకు కూడా పాయిజన్ ఇండైరెక్ట్గా మనకు కూడా అక్కడ ఉన్నప్పుడు ఏదైతే ఆ గ్యాస్ ఎమిట్ అవుతుందో ఒక 4-5 రోజుల వరకు అది వాటర్లో మిక్స్ చేసి వాళ్ళు ఏదో డైల్యూషన్ చేసి ఏదో చేస్తారు వాళ్ళు. ఒకరోజు ఏమవుతుందంటే మీరు అంత చేసిన తర్వాత ప్రకృతికి ఉన్న గొప్ప గుణం ఏంటంటే ఎలాగో అలా మీ ఇంట్లోకి ఎంటర్ అవుతుంది టర్మైట్ చెదలు. ఎంటర్ అయ్యి ఎట్లా మీరు కూరగాయలు బయట నుంచి తెస్తారు, లేకపోతే మామిడి పళ్ళు సారిస్తాడు, నేను ఇస్తాను, దాన్ని బట్టి ఇంత గడ్డి ఇస్తాను న్యాచురల్ రైపనింగ్ అని, ఆ గడ్డిలో నుంచి కూడా వస్తుంది. చాలా కారణాలు ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ కారణం ఏంటంటే చాలా మందికి ఈ గ్రాస్ ఉంటుంది కదా, ఇది మన అదే లాంగ్ గ్రాస్, లాంగ్ గ్రాస్ కూడా వాడు చాలా ఇష్టం. ఎందుకంటే అది ఎప్పుడైతే డ్రై అవుతుందో అది ఫుడ్. అంటే ఓవరాల్గా మనిషిలో ఏమవుతుందంటే ఈ చెదలు వచ్చినాయి, ఇక మంచిగా ఏదో వార్డ్రోబ్ చేస్తారు, డోర్లు బెడ్స్ ఇవన్నీ ఏంటి ఐదర్ అంటే మెటీరియల్ ఉంటుంది కదా దాన్ని అంతా పౌడర్ చేస్తారు. తర్వాత ఈవెన్ టేక్లో కూడా లేత కర్ర టేకును అది ఎప్పుడైతే వాటర్ తోటి అది సోక్ అవుతుందో వాటికి ఈజీగా తినగలుగుతాయండి. మనం ఎట్లయితే బియ్యం తినలేం కదా, వండితే ఎట్లా తింటామో వాటికి వాటర్ టచ్ అయినప్పుడు అది ఈజీగా వచ్చేస్తుంది. ఈరోజు మీరు 100 ఇళ్ళు తీసుకుంటే 90 ఇళ్ళల్లో ఉంటుందండి ఇది. అంటే ఏంటంటే అది దాని ప్రకృతి ధర్మం. అది ప్రతి కార్బన్ మ్యాటర్ను ఏదైతే లాగ్స్ లాగా ఉంటుంది కదా, ఎన్నో రకాలుగా అది మళ్ళా మట్టిలో కలిసిపోవడానికి మార్గాలు ఉన్నాయి. అలా ఇది ఒక ఎంచుకున్న మార్గం ఇది. అంటే అవి ఉండాలా ఉండొద్దా ఏంటన్నట్టు? ఉండొద్దు అని అనలేము మనం, ఎందుకంటే ప్రతి దగ్గరికి అది మనం ఎలా బతుకుతున్నామో ఇప్పుడు ఇక్కడ నీళ్ళు లేవండి, మనం ఇక్కడ నీళ్ళ దగ్గరికి పోతాం, అవి కూడా అంతే. ఆహారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళిపోతాయి. సృష్టి యొక్క ధర్మం అది. అది ఎట్లయితే ప్రతి జీవి తన సంతానాన్ని డెవలప్ చేసుకుని తను ఆహారాన్ని ఉంటుందో మనం అక్కడ అంటే నేనేమంటారు బయట ఇంబ్యాలెన్స్ వల్ల మనిషి యొక్క ఆలోచన ఎలా అవుతుందంటే ఒక పగ, ఒక దౌర్జన్యంలా, అంటే దాన్ని ఉండనియొద్దు. ఇప్పుడు ఈ సిటీలలోనేమో వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. రెండోది పొలాలలో రైతులు ఏం చేస్తారు, ఏదైనా పురుగు వచ్చిందంటే ఇంకా ఇప్పుడు మీకు తెలుసు ఒకటి ఫురుడాన్ అని గుళికలు ఉంటాయి, ఆ గుళికలు వేస్తే మీకు ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ వరకు ఏం ఉండదు, లైఫే ఉండదు. ఇక పాములు ఉండయి, ఎలకలు ఉండయి, ఇదేంది మన అర్థవాంస్ ఉండయి, పిట్టలు ఉండయి, ఏముండవు. హైలీ డేంజరస్ అన్నట్టు ఫురుడాన్ గుళికలు. అంటే అక్కడ ఏంటంటే వాళ్ళు కూడా వాళ్ళ తత్వం కూడా అక్కడ కోల్పోతుంది వాళ్ళ ఆలోచన. నేను బతకాలి అంటే ఒక సరాసరిగా అంటే మొత్తం నాదే కావాలన్న ఆశ తప్పవుతుంది అక్కడ. అంటే పంచభూత తత్వాలు ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల మన ఆలోచన ధోరణి వికృతంగా తయారవుతుంది అంటున్నారు సార్. ఖచ్చితంగా సార్ ఇప్పుడు చెప్పండి, చివరగా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ పంచభూత తత్వాలను మనలో బ్యాలెన్స్ చేసుకోవడం వలన బయట కూడా సమతుల్యత తీసుకురాగలుగుతామా? ఖచ్చితంగా. సార్ మీరేమంటారు? అదే ఇప్పుడు దాని దగ్గర ఇప్పుడు మనం ఇక్కడ జూబిలీహిల్స్లో మనం చెట్లు నాటలేము, కేబీఆర్ పార్క్ పోయి గడపండి, మీ ఊరికి పోండి. మీరు మార్చలేనప్పుడు మార్పు దగ్గర మీరు వెళ్ళిపోండి, మీ ఊరికి. మనలో బ్యాలెన్స్ అయితే అక్కడ బ్యాలెన్స్ చేస్తారు ఆటోమేటిక్గా. అయితే అక్కడ అసలు ఆలోచన వచ్చిందంటేనే బ్యాలెన్స్ అనేట్లే వాడు. వండర్ఫుల్. ఆలోచన ఎప్పుడెప్పుడు వస్తుంది, సంక్రాంతికి పోయినప్పుడు వస్తుంది. అరే వద్దురా నాయన సిటీ ఏంది తప్పక పోతున్నాం కానీ అట్లా వచ్చినప్పుడు దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవాలా. మీ ఊళ్ళో పోయి ఉండండి, ఒక చక్కగానికి వేసుకోండి, ఒక చిన్నగా వ్యవసాయం చేసుకోండి, ఒక కుండలు చేసి మంచిగా దానికి పేటెంట్ చేసి అమెరికా కమ్మి ఆ డబ్బులు తెప్పించండి. మీరు కూల్ డ్రింకులు తాగి మన డబ్బులు పోయేది కాదు, ఏదైనా బతకవచ్చు. అసలు ఏమీ లేకుండా ఈ నేచర్ చేసే బ్యూటిఫుల్ నీళ్ళని, వర్షం మీద పడిన నీళ్ళని 1000 చదరపడుగుల్లో మీకు ఇక్కడ 1,00,000 లీటర్లు వస్తాయి. 20 లక్షల రూపాయలు దాని వాల్యూ, 20 రూపాయలు లెక్కన బాటిల్ లెక్కన. ఇంకా మీరు రెయిన్ డ్రాప్స్ అని పేరు పెట్టి దాన్ని 30 రూపాయలకో 50 రూపాయలకి అమ్మితేనే కొంటారు. ఇప్పుడు ఫ్లేవర్డ్ వాటరు, బ్లాక్ వాటరు అని చెప్పి అన్నీ అమ్ముతూ ఉంటారు కదా, 100,000 రూపాయలు పెట్టి. ఇది డైరెక్ట్ రెయిన్ డ్రాప్స్ అని పేరు పెట్టి ఎంబీ వాళ్ళకి చెప్తా ఉంటాను నేను. 1,00,000 లీటర్లని మీరు 30 లక్షల రూపాయలు 50 లక్షల రూపాయలు మొత్తం రెయిన్ పడింది పట్టుకొని కూడా అమ్ముకొని కూడా బతకచ్చు అక్కడ. అంటే కింది నుంచే వాటర్ తీయాలనుకుంటున్నాం, పైనుంచి వచ్చిన వాటిని కాపాడుకున్నా చేయొచ్చు మనం. పైనుంచి వచ్చిందని డ్రైనేజీలు కలుపుతా ఉన్నాము, మళ్ళీ తీసుకొచ్చి దాన్ని ఆర్ఓకేసి ఇంత కరెంట్ వేస్ట్ చేసి మళ్ళీ దాన్ని మళ్ళీ వేస్ట్ చేస్తాం. అన్ని ఈ ఆలోచనలన్నీ జనాలు తెలుసు కదా, చేసే శక్తి లేదు, చేసే శక్తి రావాలి. మేము దానికి ఏం చేయాలి సార్? ఆ శక్తితో మనం అలా బ్యాలెన్స్ చేయాలంటే సిస్టమేటిక్గా మనకి ఏం క్వాలిటీస్ ఉంటే అవి సాధ్యం? ఫస్ట్ మనము సొసైటీ ఇన్ఫ్లుయెన్స్ నుంచి బయటపడాలి. నెంబర్ 1 ఎవరికో శుభం బతుకుతాను, మా అమ్మకి ఇష్టం లే, ఆయనకి ఇష్టం లే అనుకుంటే దాని నుంచి బయటపడాలి. రెండోది చిన్నగా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ నువ్వు తాగేది నేర్చుకో, రైట్, దాన్ని ప్యూరిఫై చేసుకో, మళ్ళీ ఇంకేమైనా చేయొచ్చు, మళ్ళీ నువ్వు చిన్నగా కూరగాయలు పండించు,
నీ సాయిల్లో నువ్వు యూరియాలు డిఏపీలు వేసుకోకుండా చిన్నగా జనుము జీలగా పిల్లి పెసర ఆవులు పెంట గొర్రెల మందులు ఇవి అవి పెట్టి దాన్ని ఇంప్రూవ్ చేయి, సాయిల్ని ఆర్గానిక్ కార్బన్ ఇంప్రూవ్ చేయి. లోపల అన్ని తత్వాలు దాంట్లో ఉన్నాయి. సూర్యరశ్మి బాగా పడాలా, దాంట్లో పర్మాకల్చర్ చెట్లు ఉండాలా, నీకు ఆహారం తయారు కావాలా, గాలి లోపల ఉండాలా, బిగసిపోకూడదు. ఇప్పుడు ఈ కెమికల్స్ వేసి బ్యాక్టీరియల్ యాక్టివిటీ లోపల ఉండే సాయిల్ మైక్రోబ్స్ తగ్గిపోయి యాక్టివిటీ లేదు, నిండు లేవు, పెడస కట్టుకుపోయినది సాయిల్స్ అని గట్టిపడిపోయినాయి, గాలి లేదు. రూట్స్కి గాలి కావాలా, పైన ఆకులకి కార్బన్ డైఆక్సైడ్ కావాలా, రూట్స్లో గాలి బిగసిపోయినాయి. సో భూమి ఒలివి లేదు. ఎప్పుడైతే అర్థవంశం బాగుండి అది ఒక హోల్లో పోయి అర్థం తింటా ఎత్తుకొచ్చి పైన కాస్టింగ్ చేసి ఇంకొక దాంట్లో పోయి గాలిని చేపించేటివి. ఇది కాక మైక్రోబ్స్ ఇవన్నీ పనిచేసి లూజ్గా ఉంటే మొక్కలు అట్లేస్తే పెరిగి 100 అడుగులు పెరిగినాయి మామిడి చెట్లు. ఒకే చెట్టు ఒక ట్రాక్టర్ లోడ్ ఇచ్చింది. ఇప్పుడు మామిడి చెట్లు ఒక గాలి వస్తే పడిపోతా ఉన్నాయి. తల్లి వేరే లేకుండా చెట్లు నాటుతా ఉన్నాం. ఎక్కడెక్కడ ఏమేమో చేస్తాం. అంటే ఇవన్నీ వ్యవసాయదారులు మాత్రమే చేయాలి అనుకుంటున్నాం. అంటే బేసిక్గా కామన్ సెన్స్ ఉన్న మ్యాన్ ప్రతి ఒక్కరు ఇది చేయొచ్చు, సాధించవచ్చు. అంతే. ఇప్పుడు మీరు ఇంతమంది అనుకున్నట్లు కూర్చొని మెడిటేషన్ చేయాలంటే మీరు థైరాయిడ్ ప్రాబ్లము, D3, అసిడిటీ, అల్సరు ఇన్ని వండుకొని ఎక్కడ మెడిటేషన్ చేస్తారు? సో దానికి ఇప్పుడు మెడిటేషన్ చేసేదే అవి తగ్గించుకొని ఉన్నతంగా ఎదగడానికి. ఇదన్నీ సిస్టమేటిక్గా చేసినప్పుడు ఇంకేంటి ఆటోమేటిక్గా మెడిటేషన్ ఉండట్లేదు. నువ్వు సపరేట్ మెడిటేషన్ చేయలేక్కర్లేదు. వండర్ఫుల్. అక్కడ వారిని ఎంజాయ్ చేస్తావు, అట్లా పిల్ల గాలి చెట్టు కొడితే అబ్బా ఆ వావ్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ప్రతి ఒక్కటి ఎక్స్పీరియన్సే నేచర్లో. బాగా చలిగా ఉంటుంది, ఎండ వస్తే అబ్బా అటు పోయి ఎత్తగా ఉందరు అబ్బా ప్రతిదీ ఏం చేస్తావు. బాగా ఎండ వాన పడితే ఇప్పుడు వాన వస్తే పరిగెత్తా ఉంటాడు. ఈ సాఫ్ట్వేర్ వాళ్ళు చాలా మంది చెప్తా ఉంటారు, సార్ మేము లోపల ఉంటాం సార్, సాయంత్రం వస్తే బయట ఓ వాన పడిందా అని. వాన పడింది కూడా తెలియదు సార్ మాకు. వాళ్ళు చెప్పిన ఎక్స్పీరియన్స్ చెప్తా ఉంటాను, నాకు కాదు. నిజమే. నేను అందుకే వాన వస్తే పరిగెత్తా ఉంటే మరి చిన్నప్పుడు 100 సార్లు నాన్నారు వాళ్ళు. ఏమైంది? ఏం కాదు. హాయిగా ఎండపోతే భయపడతారు. జనగణమన అంటారే 10 మంది పిల్లలు పడతారు, జయ అంటే 7 మంది పడిపోయింటారు. అసలు ఎండకే పోలేరు పిల్లోడు. ఎండకు కూర్చో, పక్కన కూర్చో, ఎండ పోవద్దు, పడిపోతే మళ్ళీ పేరెంట్స్ తిడతారు. వీళ్ళు ఎండకు పోరు, గాలికి పోరు, వర్షం ఎక్స్పీరియన్స్ ఏమి సవాల్లాగా ఉంటారు. ఎక్స్పీరియన్స్ అంతా ఫోన్లో చేస్తారు. అంటే ఏదైనా న్యాచురల్గా ఉన్న వెదర్లో హ్యాపీగా ఉండాలి. ఫస్ట్ కదా నువ్వేమి చేయనక్కర్లేదు కదా. ఇప్పటికి కూడా ఉంది కదా ఎండ. చెమట కారిని ఏమవుతుంది? చెమట కారేదానికి 1000 రూపాయలు ఇచ్చి స్టీమ్ పెట్టుకుంటావా? ఎండలేకపోతే చెమట కారుతుంది, నడిచి చెమట కారుతుంది కదా నాయన. ఇది అల్టిమేట్ సార్. స్టీమ్ మసాజ్ చేసి స్టీమ్ పెట్టి చేసుకుంటున్నాం మళ్ళీ ప్రత్యేకంగా పోయి. సార్ మనం బ్యాలెన్స్ చేయడానికి పాటించాల్సిన నిరంతరంగా కనెక్ట్ కావాలి సార్. దాన్నే వాస్తు అంటారు. వాస్తు ఇదే సైన్స్. మన వాస్తు సెట్ చేసుకోవాలా. ఒకటేమో స్త్రీ వాస్తు, పురుష వాస్తు అని ఉంటుంది. అది చేయాలంటే మనము జిమ్ములు పోయినా నడవది. ముందు జెనెటికల్ లోపాలు కూడా సెట్ చేసుకుంటూ రావాలి, అది పక్కన పెడదాం. ఓకే. సో ఎందుకంటే వీఆర్ నాట్ కమింగ్ ఫ్రమ్ ఎవల్యూషనరీ ప్రాసెస్. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఫర్ అదర్ రీజన్స్ కాబట్టి. 50 కిలోలు లేపితే పిల్లని ఇచ్చినట్టు కాదు. స్వయంవరంలో ఇవన్నీ ఉండే, అది పక్కన పెట్టండి. ఆ లెవెల్ మనది లేదు. సాఫ్ట్వేర్ ఒకటి మెడల్ పెళ్లి అవుతుంది, అది లేదు. అప్పుడు ఇస్తుండే, అప్పుడు లెక్కకు మీరు వాస్తుకి అది సెట్ అవుతారు. వాస్తు అనేది యాక్చువల్గా మనము మూఢనమ్మకము ఏదో అనుకోండి పక్కన పెట్టండి. బట్ దెర్ ఈస్ సైన్స్ విత్ ఇన్ దిస్ ఫిలాసఫీ. అది ఏంటంటే ప్రతిరోజు అగ్ని కనెక్ట్ కావాలంటే సూర్యరశ్మి మనకు పడాలి, సూర్యరశ్మిలో పడాలి. కాబట్టి ఆర్కిటెక్చర్లో యాంగిల్ నువ్వు ఈస్ట్ ఫేసింగ్ ఉండు అని ఒకటి పెడతారు ఫర్ ఎగ్జాంపుల్, ప్రిఫరబుల్గా. సో అదే కాదు, దీపం పెట్టడం కూడా అగ్నితత్వానికి మీరు కనెక్ట్ కావడం. రాత్రిపూట దీపం పెట్టాలి, గ్యాస్ పొయ్యిలు లైట్లు కాదు, దీపం వెలుగుతున్న దుని లేకపోతే మంట పెట్టి మనం పెట్టాలి. సో అది ఫస్ట్. అట్లా నీళ్ళకు కూడా మనకి ఇంటి ముందటనే లెఫ్ట్ సైడ్ ఉంటుంది, నార్త్ ఈస్ట్ కార్నర్ అని అంటే మన ముందటనే కనబడుతుంటుంది, గుర్తుపెట్టుకోండి. సో అంటే నీళ్లు కూడా అది మనకు కనెక్ట్ అయి ఉండాలి. ఎక్కడ పోయి అన్ని నీళ్లు వర్షం నీళ్ళు ఇంకాలనేది అయినా, ఇప్పుడు మనం బావులు దోకున్నా ఇట్లా ఉంటుంది కదా, నీళ్ళు ఒక దగ్గరికి వెళ్ళే ప్లేస్, జలం అనే దానికి మనం కనెక్ట్ అవుతాం. ఇక మట్టి అంటే మన భూమి ఎక్కడైతే ఉన్నామో అది మొత్తం ఉంటుంది. ఎప్పుడు కూడా ఈ బండలేసుడు, సిమెంట్ తోటి మొత్తం ఏ రోడ్లు వేసుడు ఆ పద్ధతి లేదు. పొద్దుగా లేచినప్పటి నుంచి ఫస్ట్ మంచం మీదకి కాలు కింద పెట్టినా ఫస్ట్ మొక్కి ఫస్ట్ అర్థింగ్ కావాలి. అర్థింగ్ అయినోడే మనిషి, అర్థుడు అంటాం కదా. సో లేకపోతే అన్నెసరీ వేరే ఎలక్ట్రిసిటీస్ వచ్చి గుండె కూడా అందుకే కొట్టుకోవడం ఆపుతుంది. ఇది కూడా ఎలక్ట్రిసిటీ తోటే నడుస్తుంది. మీరు అందుకే హాస్పిటల్ పోతే అన్ని వైర్లే పెడతారు. నా బాడీలు కూడా కరెంట్ ఉందంటే మస్తు ఉంటుంది కరెంటు,
ఆ కరెంట్ ఈ కరెంట్ సెట్ కాక స్టాటిక్ ఎలక్ట్రిసిటీ అన్నీ జమ అయ్యి తొందరగా పోతాం అన్నట్టు. రైట్. ఇంకా మనకు ఎయిర్ కూడా ఎంత బ్యూటిఫుల్ ఉంటాయంటే మనకు ఇండ్ల ఆర్కిటెక్చర్లో మీరు పాత భవంతుల ఇండ్లు చూసినా ఆ ఎయిర్ ఏ డైరెక్షన్లకి రావాలి, ఎట్ సైడ్ కిటికీలు పెట్టాలి, ఎట్ సైడ్ బంద్ చేయాలి, ఎట్ సైడ్ అది మీదికి వెళ్ళిపోవాలి సర్క్యులేషన్. మల్లెసాలని మధ్యలో స్పేస్ వచ్చేది అవన్నీ చేస్తారు. అందుకే పర్ఫెక్ట్ గా ఈవెన్ డోర్ కి కూడా ఎయిర్ ఇస్తారు. మనం అది కూడా ఇవ్వమంట టాయిలెట్లకి ఎంత టైట్ పెడతామంటే డోర్ మూస్తే వాసన బంద్ అయింది అనుకుంటాం, మళ్ళీ తెరిస్తే నెక్స్ట్ పోయినోనికి అంత వాసన వస్తుంది. పెద్ద స్టైల్గా మూస్తుంటారు. అట్లా కాదు, బోని అంటారు నాయన అనేది పాయింట్ కదా. సో ఎయిర్ సర్క్యులేషన్ లేక కూడా మనము మోస్ట్ సఫరింగ్ అండ్ తొందరగా పోయేది అది. తర్వాత ఆకాశం, ఏడ కూర్చున్న ఇంటి ముందట ఆకిట్లా కూర్చున్న ఆకాశాన్ని కనెక్ట్ అవుతావు, ఈవెన్ అంగడంలో కూర్చున్న మధ్యలోకి చూస్తే ఆకాశాన్ని కనెక్ట్ అవుతావు. నిరంతరంగా కలర్స్, షేడ్స్, మూడ్స్, ఆకాశం అంటే చుక్కలు వచ్చినప్పుడు, చంద్రుడు వచ్చినప్పుడు, సో మొత్తం సెలెస్టియల్ ప్రపంచం అంటాం కదా, ఒక మొత్తం ప్రపంచానికి మనం కనెక్ట్ అవుతాం. సో ఐ థింక్ ఈ సైన్స్ ఏడుందో ఒక అపార్ట్మెంట్లో, డోర్ తెరిస్తే అవతలోడు, ఈ కిటికీ తెరిస్తే అవతల కిటికీ, ఈ బెడ్రూము ఆ బెడ్రూము అన్నీ కలిసిపోతున్నాయి కదా. స్మెల్స్, ఏరు, మీరు చెప్పుకోనికే వాస్తు అనేది యాంగిల్ పెట్టి ఏదో అయినమని ఫీలింగ్లు ఉంటారు కానీ నిజంగా ఆ తత్వాలకు అన్నిటికీ మనం కనెక్ట్ అవుతున్నాం అనేది ఫస్ట్ పాయింట్. వాస్తు అనేది మన 5 ఎలిమెంట్స్కి కనెక్ట్ అయి ఉండడం కోసం అనే సైన్స్, ఇది అద్భుతం సార్. అసలు అదే కరెక్ట్. అది ఒక రోజులో రాలే కదా ఇది. అది మీరు పాతిళ్ళు చూడండి, ఏ ఊరికన్నా పోండి, ఒక 100 ఏళ్ళ ఇల్లు నాకు చూపెట్టండి, ఎవ్వరు కూడా ఈ రియల్ ఎస్టేట్ మూతులు కలిపి రోడ్లు కొట్టుడు, అసలు రోడ్లు లేవు. అన్ని ఇండ్లు ఒకటే యాంగిల్ ఉంటాయి. ఒక గుట్టిట్లు ఉందనుకోండి, అన్ని ఈస్ట్ ఫేసింగే ఉంటాయి. రోడ్ ఏంటంటే ఒకరు వాకిళ్ళకించి ఇంకొకరు వాకిళ్ళు సోషల్ నెట్వర్క్ చేసుకుంటూ వెళ్తాం. ఇవాళ రేపు లేక ఫేస్బుక్ లేదు, ఈ ఫేసులు చూసుకుంటా ఓడే ఫేస్బుక్. ఈ అరుగు మీద ఉన్న వాళ్ళని బలకరించుకుంటా. అప్పుడు కాంపౌండ్లు లేవు, రోడ్లు లేవు, కాంపౌండ్లు లేవు, వాకిల్ అనేది కామన్ అసెట్. అది నేను ఆరవోసుకుంటా, కావాలంటే పక్కకేం పోతాను, ముగ్గేసుకుంటే ఇట్లా జరిగిపోతా. కానీ ఈ గల్లీ ఇట్లా పోతాను. ఇంటి ఎన్కోళ్ళు అంటారు మీరు చూడండి, ఇంటి ముందటోళ్ళు అనరు. రియల్ ఎస్టేట్లో ఇంటి ముందటోళ్ళు వస్తుంది, మన వెనకటి మాట్లాడితే ఇంటి ఎన్కోళ్ళు అంటారు. అర్థమైంది? సో అంత బ్యూటిఫుల్గా ఉన్నది, కమ్యూనికేషన్ ఉన్నది, అక్కడ సైన్స్ ఉన్నది, అక్కడ హెల్త్ ఉన్నది, అక్కడ హ్యాపీనెస్ ఉన్నది, అక్కడ పలకరింపులు ఉన్నాయి, సోషల్ నెట్వర్కింగ్ ఉన్నది. సో మీరు చెప్పండి, ఇవన్నీ కలిసినప్పుడు మనిషి ఎక్కువ రోజు జీవిస్తాడా లేడా? 100%. ఇప్పుడు మా అమ్మ కూడా ఊర్లోనే ఉంటా అంటది, రానంటది. ఎందుకంటే అరే ఈ ఫేస్బుక్లు వాట్సాప్లు కాదు, నాకు బెస్ట్ సోషల్ నెట్వర్క్ ఆడ ఉందంట. అంతే, మన బాగా తెలిసిన వాళ్ళు చిన్నప్పటి నుండి ఆడ మామూలు ఇండ్లు ఉన్నా సరే ఆ కూల్నెస్, అరే 5-6 డిగ్రీలు తక్కువ ఉంటుంది రేడా అంటది. మామూలుగానే ఉంటుంది ఆర్కిటెక్చర్, పెంకటిన్లే 50 ఏళ్ళు 100 ఏళ్ళు ఇండ్లు, కానీ ఆ కూల్నెస్ ఏదైతే ఇస్తున్నాయో, ఇంకోటి బిలాంగింగ్నెస్ ఉంటుంది, ఆ మట్టికి కనెక్టెడ్నెస్ ఫీలింగ్ ఉంటుంది, ఆ స్మెల్స్కి కనెక్టింగ్నెస్ ఫీలింగ్ ఉంటుంది. అంటే పెద్దవాళ్ళు ఎవరో ఊరిని విడిచిపెట్టకుండా ఇల్లుని విడిచిపెట్టకపోతే అది మూర్ఖత్వం అని అనుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు బ్యాక్ టు పెవిలియన్ అయిపోయినా మనం కూడా. వండర్ఫుల్ సార్. రమేష్ గారు చెప్పండి సార్, మనం ఫాలో చేయాల్సిన స్టెప్స్ ఏంటి సార్ బ్యాలెన్స్ కోసం? ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఆలోచన బాగుండాలంటే మన నేబర్స్ కానీ వాళ్ళంతా ఎట్లా అంటే మనం భయపెట్టించే వాళ్ళు, మనని ఎప్పుడైనా మింగేటోళ్ళు, మనం ఏదో కబ్జా పెడదామన్న వాళ్ళతో ఉండకూడదు. మనకు మంచి ఆలోచన, సత్సాంగత్యంతో ఉంటే ఏమవుతుందంటే మనకు మంచి ఆలోచనలు వస్తాయి. ఖచ్చితంగా మనకు భద్రత కూడా ఉంటుంది. పక్కోళ్ళు మనోళ్ళు అనుకోండి, తాళం వేయకుండా ఒట్టిట ఒకటి గడి పెట్టిపోతే కూడా ఏం కాదు మనకు. అదే లేదనుకోండి ఏమవుతుంది, అప్పుడు తాళం వేయాలి, దానికి పెద్ద తాళం వేయాలి, మళ్ళీ దానికి 2 తాళం చేయాలి, సీసీ కెమెరాలు పెట్టాలి. ఇవన్నీ మంచి కమ్యూనిటీలో ఉండడం ప్రాక్టీస్ చేయాలంటారు. అది నగరాలలో. రైట్. మళ్ళీ అదే ఊర్లలో రైతు వ్యవస్థ అనుకోండి, రైతులకు కూడా ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చేటప్పుడు కొద్దిగా సబ్జెక్ట్ పెద్దగా అవుతుంది సార్. ఇప్పుడు ఒక రైతు ఏమంటాడంటే, ఎంతసేపు కెమికల్ ఫార్మింగ్ చెయ్యకు అంటే, లేదు సార్ నాకు ఆదాయం ఉండదు, నేను బతకలేను అంటాడు. అత్యసత్యం కాదనిలే మనం దాన్ని. అతను ఉంటేనే కదా అతని ఫ్యామిలీ ఉంటుంది, అతను నమ్మిన సిద్ధాంతము బతికితేనే కదా అతని సిద్ధాంతం కూడా బతుకుతుంది. సో దాన్ని మనం ఏమంటున్నామంటే, మీరు మీ మటుకు, మీ కుటుంబం మటుకు, ఇప్పుడు 1 ఎకరం ఉందనుకోండి, 1 గుంట, 100 గజాలు మీరు పండించుకోండి, మంచి ఆహారం మీరు తినండి, మీరు దాంట్లో అనుభవాన్ని గడించండి. మీకు ధైర్యం వచ్చి, మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు విస్తరించండి.
ఒకరి కొరకు మీరు వాళ్ళు ఏం చేస్తారంటే మంచిదంతా పండిస్తారు, అమ్ముతారు, కానీ వాళ్ళ ఆహారం కొరకు వాళ్ళు ఎన్నడూ ఆలోచించారు వాళ్ళు. ఇది అల్టిమేట్ పాయింట్ సార్. అంటే విలేజెస్లో ఫార్మింగ్ అనేది న్యాచురల్ ఫార్మింగ్ రావాలి, దాంతో అక్కడంతా కల్చర్ సెట్ అవుతుంది. ఇక్కడ పట్టణాల్లో అయితే మంచి కమ్యూనిటీలో ఉండడం ప్రాక్టీస్ చేయాలి అంటారు. ఇప్పుడు కొత్తగా ఒక వండర్ఫుల్ మిద్దె తోట అని కూడా ఇప్పుడు స్టార్ట్ అయ్యింది. మిద్దె తోట అది మంచి మార్పు అది. ఎందుకంటే మన ఇంట్లోనే మనకు మాన్యూర్ కూడా తయారు చేసుకోవచ్చు, కిచెన్ వేస్ట్ అవి పండ్ల తోట తొక్కలతోటి. ఇవన్నీ ఏంటంటే శ్రద్ధ ఉండాలి వాళ్ళకు. సో పట్టణాల్లో కూడా మిద్దె తోటలు కనీసం డెవలప్ చేసినా మనం బ్యాలెన్స్లోకి వస్తాం అంటారు. వండర్ఫుల్ సార్. ఒక 2-3 స్టెప్స్ సార్, ఆచరించదగిన 3 స్టెప్స్. అదే ఇప్పుడు నీళ్లు తక్కువ వాడడము, రైట్. ఇప్పుడు ముందు ఫ్లష్ ట్యాంకులు అయితే ఇట్లని మళ్ళీ పైకి ఎత్తేసేవాళ్ళం, 2 లీటర్లు కూడా చేయొచ్చు. ఇప్పుడు ఇట్లా నొక్కితే 10 లీటర్లు పోతా ఉంటాయి. ఇంకా ఈ సిమెంట్ ఇళ్ళు, అన్ని రూములు, సార్ ఇంతమంది చెప్పినట్లు వాస్తు అనేది సైన్స్. అట్లా కాకుండా పెట్టి అన్ని గ్లాసులు వేసి దాని లోపల కూల్ చేసేదానికి లైట్ ఎక్కువ వస్తుంది, కూల్ చేయడానికి ఏసీలు వాడతా ఉన్నాం. రైట్. సో న్యాచురల్గా ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ మెటీరియల్తో విలేజెస్లో ఈ రకరకాల బ్రిక్స్ వచ్చినాయి. ఇప్పుడు మట్టితో బ్రిక్స్ అని రకరకాల ఎకో ఫ్రెండ్లీ ఇల్లు కట్టుకోవడము. రైట్. తక్కువ స్పేసు, మరి ఇంత పెద్ద ఇల్లు కాకుండా మెయింటెనెన్స్కి తక్కువ, ఒక దగ్గర ఉండడము, రైతులతో కనెక్ట్ కావడం. రైట్. ఫ్యామిలీ డాక్టర్ కాకుండా ఫ్యామిలీ ఫార్మర్ అని పెట్టుకొని, ఫ్యామిలీ ఫార్మర్, వావ్. దాంతో నువ్వు వాళ్ళ ఫోటోలు ఇంట్లో పెట్టుకోవాలా. సో వాళ్ళ ఇంటికి పోయి ఫోన్ చేయాలా, వాళ్ళ ఇంటికి వచ్చి ఏం చేయాలా, నాయన నేను వ్యవసాయం చేయాలని సిటీలో ఉంటాను. సో నువ్వు దేశీ విత్తనాలు ఇస్తా ఉండా, 10,000 తీసుకో, నువ్వు చెయ్యి, ఎంతన్నా రాని, నువ్వు తిను, మాకు కొంచెం. నువ్వు ఈల్డ్ కోసం చూడొద్దు, మార్కెట్ కోసం చూడొద్దు, మన ఆరోగ్యం కోసం చూద్దాం. సో నీ 10 ఎకరాల్లో ఒక భూమికి లైఫ్ ఇద్దాం. అలా మనము కెమికల్స్ వాడము, దాన్ని చిన్నగా ఆ హ్యూమస్ ఆర్గానిక్ కార్బన్ ఎక్కిస్తూ వస్తాము, దానిలో ఏం చేయాలో చేసి అది మీ పిల్లలకి గిఫ్ట్గా ఇద్దాం. అంటే తద్వారా మనం గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గించిన వాళ్ళం అవుతాం. మన 5 ఎలిమెంట్స్ బ్యాలెన్స్ అయితే గ్లోబల్ వార్మింగ్ కూడా తగ్గిస్తాం. ఇది పెద్ద పిల్లలకి ఇచ్చే పెద్ద గిఫ్ట్ అదే, నగలు బిల్డింగ్లు కాదు. ఈ భూమిలో పండించిన టమాటాలు తింటే నీకు రోగం రాదు, దాంట్లో ఉండే లైకోపెన్తో నీకు మీ ఫ్యామిలీలో క్యాన్సర్ రాదు, చాలు కదా. ఇది అల్టిమేట్ సజెషన్ సార్. ఫ్యామిలీ 9 ఎకరాలు కెమికల్ ఫార్మింగ్ చేసుకో, నీ ఫ్యామిలీని రక్షించేదానికి 1 ఎకరంలో మనము ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకుందాం, మన కుటుంబాన్ని మనం కాపాడుకుందాము. అట్లా 50% ఆఫ్ ది పాపులేషన్ ఇంకా రైతులే కాబట్టి, ఆ 50% ఆఫ్ రైతులే భూమి మీదకి మట్టిలో తొక్కుతాడు కాబట్టి వాళ్ళని కాపాడుకునే అవసరం మొత్తం సొసైటీకి ఉంది. రైతే కాదు, ఫ్యామిలీ ఫార్మర్గా మనం చేసుకుంటే అద్భుతమైన ఇది సొల్యూషన్ సార్. మీరు చివరి పాయింట్ సార్. ఇది ఫైనల్గా మన వ్యక్తిపరంగా ఏంది అని అన్నారు కదా సార్. మన శరీరాన్ని తీసుకుంటే మనకు అగ్ని ఇవన్నీ కూడా ఈ లెవెల్లో ఉంటాయి. ఇప్పుడు కళ్ళెర్ర కావడము ఇవన్నీ అంటాం కదా, చాలా వేడిగా అయ్యి నాకు అనే అంటాం, జ్వరం వస్తే కూడా ఇన్నే చూస్తుంటాం ఫర్ ఎగ్జాంపుల్. సో అంటే ఇది వాయువు అంటే లంగ్స్, తర్వాత మన పొట్ట, కిడ్నీలు, ఇవన్నీ నీరు, వాటర్, అట్లా. సో ఇవన్నీ కూడా మళ్ళీ స్పేసు, మన శరీరంలో ఉన్న స్పేసు ఆకాశతత్వం. సో దాదాపు ఈ శరీరంలో అన్ని ఎలిమెంట్స్కి సంబంధించిన ఇండివిజువల్ లెవెల్ ఉన్నాయి, మైక్రోస్కోప్ లెవెల్లో కూడా ఉంటాయి అన్ని తత్వాలు కలిపి. మళ్ళీ భాగాల లెక్క చూసుకుంటే కూడా ఈ తత్వాలు రకరకాల కాంబినేషన్స్లో మనకు ఉన్నాయి. అయితే ఇవన్నీ మంచిగా ఉంటేనే కదా ఒక మంచి మనిషి అనేది అయ్యేది, అంతే కదా. సో కాబట్టి మనం తీసుకునే ఆహారం కానీ గాలి కానీ మనకి లోపలికి వెళ్తున్నాయి అన్ని అంశాలు ఏవైతే ఉంటాయో, సో అన్నిటిని కూడా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్లో మనము అండర్స్టాండ్ చేసుకొని, లేదా మనం ఆ ప్లేస్లో ఉండి లేదా అది యాక్సెస్ చేసుకోగలిగితే అప్పుడు ఒక మనిషి అనేది తయారవుతాడు కనీసం. లేకపోతే మంచి మనిషి చెడ్డ మనిషి అని కేటగిరీలు అవుతాయి. చెడ్డ మనిషి అంటే ఏం లేదు, నీకు ఇంత బీపీ ఉంది, షుగర్ ఉంది, నీకు ఇంత ఉందని రిపోర్ట్లు వస్తుంది కదా. చిన్నప్పుడు మనకు ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చినప్పుడు ప్రతి మనిషికి రిపోర్ట్లు తయారవుతున్నాయి. సో ఈ రిపోర్ట్లతోటి నువ్వు మనిషివే, బట్ యు ఆర్ నాట్ లివింగ్ లైక్ ఏ హెల్దీ పర్సన్. ఇందులో మెంటల్ హెల్త్ హైయెస్ట్, ఇది చాలా మంది ఇగ్నోర్ చేశారు. సో ఇవన్నీ మంచిగా ఉన్నప్పుడు 100%. ఇప్పుడు మీకు కడుపులో బాగా అసిడిటీ అయింది అంటే ఒక రకమైన జలన్ మంట, అంతే కదా. అంటే మీకు దీంతో ఏమవుతుంది, స్ట్రెస్ క్రియేట్ అవుతుంది, మీకు ఇండైజెషన్. సో ఆటోమేటిక్ ఫైనల్ గేట్కి పోతుంది, మన మెంటల్ హెల్త్ పోతున్నది. హ్యాపీనెస్లో మెంటల్లీ సౌండ్ అండ్ మెంటల్లీ హ్యాపీ అంటే హెల్తీగా ఉండి హ్యాపీగా ఉంటే దట్ ఈస్ ద హైయెస్ట్. అందుకే ధ్యానం అనే లెవెల్కి మనం తీసుకెళ్తుంటాం. సో ఇవన్నీ బాగా లేనప్పుడు సో ఆ లెవెల్ ఒక్కటే ట్రీట్మెంట్ ఇవ్వాలనేది ఎట్లయితుంది. టోటల్గా ఈ బయటగా ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ సాధనలు కూడా హెల్ప్ అవుతాయి అంటున్నారు మీరు.
ఇప్పుడు మన పిరమిడే ఉన్నది. పత్రిజీ గారు స్పెషల్గా ఆ ప్లేస్కి తీసుకెళ్ళడానికి ఒకటేమో ద మినరల్ రిచ్ ఎన్వైరన్మెంట్ అంటాం మనం. సో ఎక్కువ పిరమిడ్ అనేది mineral మీరు rich హిమాలయస్ అనండి, ఇట్లా ఒక బెల్ట్ మనకి ఏవైతే ఉంటాయో ఆ రాళ్ళు ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ కూడా ఒక మినరల్ రిచ్ ఎన్వైరన్మెంట్. అక్కడ ఒక అడవి ఉంది, అంటే గాలి మీకు ఉన్నది. ఎదురుగా నాకు నీళ్ళది కావాలన్నాడు. నేను చెప్పేది కడతాల విషయం. రైట్. ఒక చెరువు ఉన్నదా? ఓకే, ఉంది. సో అట్లనే ఆకాశం హైట్లో ఉన్నది. అది ఎంత హైట్లో ఉందంటే మీరు ఎన్నో కిలోమీటర్లకి దూరం ఉంది. మనం ఆడికి వెళ్తే కూడా మనకు స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది, విశాలం. ఈవెన్ ఆ పిరమిడ్ కూడా ఒక స్పేస్ క్రియేట్ చేస్తుంది. సో అట్లా ఎన్నైతే తత్వాలు ఉన్నాయో మనం అనుకునే అన్ని కూడా, సో ఆ తత్వాలన్నీ అక్కడ ఉన్న ప్లేస్లోనే అది క్రియేట్ చేయగలగండి. అదొక శక్తి లాగా అవుతుంది. స్పిరిచువల్ సెంటర్స్, ఆల్ స్పిరిచువల్ సెంటర్స్ లో ఈ సైన్స్ ఉంటుంది. రైట్. లేకపోతే అంతమంది ఆడి కోరు, అంతమంది ఆరోగ్యంగా బయటికి రారు. రైట్. అంటే కనీసం మనం ఇప్పుడు ఉన్న ఇంత బిజీ ప్రపంచంలో అలాంటి ప్లేసెస్కి వెళ్ళైనా కనీసం నెలలో ఒక 10 రోజులు 3 రోజులైనా పోయేస్తే బ్యాలెన్స్ అవుతాం. పర్ఫెక్ట్. అందుకే తీర్థయాత్రలు అనేది ఒకటి ఉన్నది, కాశీకోడ్ అనేది ఉన్నది. ఇవన్నీ కూడా ఎప్పుడు ఇవాళ రేపు గణేష్ని పెట్టినట్టు డ్రైనేజ్ మీద పెట్టిన దేవుళ్ళు గారు. రైట్. ఆ దేవుళ్ళు ఎప్పుడు పవిత్రమైన ప్లేస్లా, ఇలాంటి అన్ని తత్వాలు ఉన్న ప్లేస్లోనే దేవుళ్ళు ఉన్నారు. రైట్. ఆ దేవుళ్ళ దగ్గరికి వేల మంది వెళ్ళినా, అంత సాంద్రత ఉన్నా వాళ్ళు మళ్ళీ ఆరోగ్యంగా కనెక్ట్ అయ్యి వాళ్ళ జీవన సాధన అంటే ఇంకా నేను ఆశయాలు ఉంటాయి కదా, దానికోసం పర్ఫెక్ట్గా రిటర్న్ అయ్యారు, శక్తి పొంది. రైట్ సార్. సో కాబట్టి పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవి ఉన్న ప్రదేశాలను ఇంకా ఐడెంటిఫై చేయాలి, డెవలప్ చేయాలి. అట్లీస్ట్ మనకు లేని ప్లేస్లు వాళ్ళకు అలాంటి అవకాశం ఇవ్వాలి. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి, అద్భుతమైన విషయాలు అందించారు. థ్యాంక్ యూ. సో ఇదండి ఈనాటి జ్ఞాన సభలో పంచభూత తత్వాలు మన లోపల ఉన్నవి ఏమిటి, బయట ఎలా ఉన్నాయి, ఎలా కనెక్ట్ అయ్యామో తెలుసుకున్నాం. మిత్రులారా, మనం లోపల మనం ఇంబ్యాలెన్స్ అయ్యే బయట ఇంబ్యాలెన్స్ని తెచ్చాం. బయట ఎవ్రీథింగ్ ఈజ్ సరిగ్గానే ఉంది, అంతా బాగుంది, మనమే బాగలేము, మానవుడుగా లేరు, అందుకే ఇలా జరిగింది అనేది మన వక్తలు చెప్తున్నారు. మరి ఇప్పుడు ఏం చేయాలి మనం? ఆల్రెడీ డ్యామేజ్ జరిగింది కాబట్టి దాని రిపేర్లో భాగంగా మనకు ఒక వక్త చెప్పినట్టు, ప్రసాద్ గారు చెప్పినట్టు, ఫ్యామిలీ డాక్టర్ కాదు, ఫ్యామిలీ ఫార్మర్ వాళ్ళకి మనం ఎంకరేజ్ చేసి కావలసిన అద్భుతమైన విషయాలు, అలాంటి మంచి ఆహారం తీసుకున్నప్పుడు మనలో బ్యాలెన్స్ వస్తుంది. తర్వాత ఒక మంచి కమ్యూనిటీలో జీవించినప్పుడు మనం అలాంటి బ్యాలెన్స్ని తీసుకురాగలుగుతాం. తర్వాత అలాంటి ఒక స్పిరిచువల్ సెంటర్స్, తర్వాత పూర్వం రోజుల్లో జాతరలకని వెళ్ళే వాళ్ళం కదా, అవన్నీ కూడా మనలో బ్యాలెన్స్ కోసమే. కాబట్టి ఇంత బిజీ ప్రపంచంలో కూడా మనం బ్యాలెన్స్గా జీవించవచ్చు అనేటువంటి అద్భుతమైన విషయాలు ఆచరించి చెప్తున్నారు మన వాళ్ళు. కాబట్టి మిత్రులారా, మనందరం కూడా ఇలా పంచభూత తత్వాలను బ్యాలెన్స్ చేసుకున్నప్పుడే ఆరోగ్యంగా ఆనందంగా జీవించగలుగుతాం. ఎట్లాస్ట్ మనకు కావాల్సింది ప్రశాంతతే. ఆ ప్రశాంతత కేవలం ఈ బ్యాలెన్స్ చేసుకోవడం వల్ల జరుగుతాయి అనేది ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. అందరూ ఇవి ఆచరించి మరింత అద్భుతంగా జీవించాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్